హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతం సెషన్ కి స్వాగతం అండి. అందరికీ కూడాను. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु जी। జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపీ జనవల్లభా గిరివరధారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, జయ గోపీ జన వల్లభా గిరివరధారీ, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యశోదనందన వ్రజ జనరంజన, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, యమునా తీరా వనచారి, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన, హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరసతాం, నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం, శ్రీగురున్ వైష్ణవాంశ్చ
శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभुजी। హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. సో మన యొక్క భాగవతం సెషన్ కి అందరికీ కూడా స్వాగతము. సో ఈ యొక్క అధ్యాయం పేరు మనము చతుర్థ స్కందంలో 7వ అధ్యాయం చూస్తున్నాము. 7వ అధ్యాయము మొదటి భాగము మనము కిందటి వారం చర్చించుకున్నాం మనము. సో ఈ రోజు మనము కిందటి వారం మనము మొదటి అధ్యాయం మొదటి భాగంలో 30వ శ్లోకం దాకా చర్చించుకున్నాము. సో ఈ రోజు మనము 31వ శ్లోకం నుంచి చివరి దాకా 61వ శ్లోకం దాకా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఏం జరిగింది అని చెప్పి ఒకసారి మనము రికాప్ చేసుకుందాము. ఏమవుతుంది, సతీదేవి తన యొక్క దేహాన్ని వదిలిపెట్టి వెళ్తుంది. వదిలిపెట్టిన తర్వాత శివుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన శివగణాలని వీరభద్రుణ్ణి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అక్కడ దక్ష యజ్ఞం ఏదైతే ఉందో ఆ దక్ష యజ్ఞాన్ని అంతా కూడా పూర్తిగా నాశనం చేసేస్తారు. పూర్తిగా నాశనం చేసి దక్షుణ్ణి అల్టిమేట్ గా చంపేస్తారు. దక్షుణ్ణి తర్వాత అందరూ కూడా దేవతలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా గాయాలు అవుతాయి. అందరూ కూడా అక్కడి నుంచి భయభీతులే వెళ్ళిపోతారు అన్నమాట. ఆ తర్వాత శివుణ్ణి సంతృప్తి పరచడానికి అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవతలందరూ, అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ కూడా వారించి మీరు తప్పు చేశారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తీసుకుని ఎక్కడికి వెళ్తారు, కైలాసానికి వెళ్తారు. అప్పుడు మనకి ఆ కైలాస పర్వతం యొక్క వర్ణన అంతా కూడా మనం చూసాం. కైలాసం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చూసాం. అక్కడ కైలాసంలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వృక్షం కింద శివుడు, ఆయనతో పాటు గొప్ప యోగులు, సనకాదులు, నారదముని అందరూ కూడా ఆయన దగ్గర నుంచి, శివుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు అక్కడ. సో అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తారన్నమాట. సో ఇప్పుడు ఏదైతే కనుక సతీదేవి ఆయనకి చెప్పింది కదా దక్షుడికి, మేము నీకంటే కూడా చాలా ఎక్కువ ఐశ్వర్యాలు అనుభవిస్తూ ఉన్నామని, అదంతా కూడా నిజమే అని చెప్పి వాళ్ళందరికీ తెలుస్తుంది అన్నమాట. అప్పుడు శివుణ్ణి ప్రార్థిస్తారు బ్రహ్మదేవుడు. సో కొన్ని కోరికలు పెడతారు, దక్షుడిని మళ్ళీ జీవించేలా చేయండి సో అని చెప్పేసి రకరకాల కోరికలు ఆయన ముందు రిక్వెస్ట్ పెడితే కనుక సో అది మనకి 6వ అధ్యాయంలో పూర్తవుతుంది. 7వ అధ్యాయంలో మనకి మొదటి భాగంలో ఏమవుతుంది, శివుడు మళ్ళీ అందరికి పర్మిషన్ ఇస్తారనమాట. ఏమైంది, ఎవరెవరు ఏదైతే కనుక తప్పు చేశారో ఆ యొక్క తప్పును బట్టి వాళ్ళకి శిక్ష, మళ్ళీ ఆ శిక్ష నుంచి మళ్ళీ బయటపడేయడం అది కూడా చేస్తారనమాట. సో చెప్తారనమాట శివుడు, నాకు ఎవరి పట్ల కూడా దేవతలు ఏంటంటే కనుక కొంచెం తెలివి తక్కువ వాళ్ళు. సో వాళ్ళ పట్ల ఏమీ నాకు కోపం ఏమీ లేదు. కానీ ఏంటంటే కనుక తండ్రి పిల్లలు ఏదైనా సరే తప్పు చేసినప్పుడు దండించాలి, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి దండించాలి. కాబట్టి నేను ఆ విధంగా చేశాను, అంతేగాని వాళ్ళ పట్ల నాకు ద్వేషము ఏమీ లేదు అని చెప్పి చెప్తారనమాట. ఆ తర్వాత దక్షుడికి
ఆ యొక్క మేక తలని పెట్టమంటారు. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా రకరకాలైనటువంటి రెక్టిఫికేషన్స్ అన్ని కూడా చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత మళ్ళీ దక్షుడికి ఆ విధంగా మళ్ళీ దేవతలందరూ కూడా వెళ్ళి దక్షుడికి మేక తలని వాళ్ళు అతికిస్తారు. అతికించిన తర్వాత మళ్ళీ దక్షుడు వెంటనే జీవం వస్తుంది, బతికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎలా అయితే కనుక ఒక వ్యక్తి నిద్రలోంచి లేచిన వాడు ఎలా అయితే కనుక మాట్లాడతాడో ఆ విధంగా ఉంటుంది అనమాట దక్షుడికి, అంతే. సో అప్పుడు దక్షుడు వెంటనే శివుణ్ణి చూస్తారు. ముందు చూసిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది, ఆయనతో ప్రార్థన చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు. కానీ వెంటనే ఏమవుతుంది, సతీదేవి గుర్తొస్తుంది అన్నమాట దక్షుడికి. అయ్యో, నా యొక్క మూర్ఖత్వం మూలంగా, నా యొక్క ద్వేషం మూలంగా అంతకుముందు సతీ ప్రాణం వదిలిపెట్టేసినా సరే కొంచెం కూడా కదలలేదు. ఇప్పుడు ఎప్పుడైతే కనుక శిక్ష వచ్చిందో, సెన్సస్ కి వచ్చారో దక్షుడు, అయ్యో సతీ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి పాపం కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ శివుడికి కొంచెం చిన్నగా ప్రార్థనలు చేస్తారు. సో నేను మీ యొక్క కరుణ ద్వారానే మీరు సంతోషపడండి, నేనైతే కనుక ఇంతకన్నా మీకు ప్రార్థనలు చేయలేను, నేను అసక్తుణ్ణి, ఇప్పుడు నేను అసక్తుణ్ణి అని చెప్పి చెప్తారనమాట. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి శివుడు బ్రహ్మదేవుడు యొక్క ఆ డైరెక్షన్ అన్నమాట, వాళ్ళ యొక్క పర్మిషన్ తోటి, అనుమతితోటి ఏం చేస్తారు, దక్షుడు మళ్ళీ ఆ యొక్క యజ్ఞాన్ని మళ్ళీ మొదలు పెడతారన్నమాట. ముందుగా అక్కడ ఉన్నటువంటి ఋత్వికులు ఏం చేస్తారు, ఆ యజ్ఞ స్థలిని అంతా కూడా ప్యూరిఫై చేస్తారు, పవిత్రీకరించి యజ్ఞం చేయడం మొదలు పెడతారు. యజ్ఞం ఎప్పుడైతే కనుక చేస్తూ ఉన్నారో ఏమవుతుంది, అప్పుడు యజ్ఞస్థలికి ఆదినారాయణుడి యొక్క రూపంలో విష్ణువు రావడం జరుగుతుంది అన్నమాట. అక్కడ చెప్పారనమాట మనకి ఏ విధంగా విష్ణువు వచ్చారు. ఎప్పుడైతే కనుక విష్ణువు వచ్చారో ఆయన యొక్క తేజస్సు మిగతా వాళ్ళ దేవతలందరి యొక్క తేజస్సు అంతటిని కూడా ఏం చేసేసిందంట, చిన్నగా చేసేసిందంట, తక్కువైపోయింది అనమాట. ఆయన ఎలా వచ్చారు, గరుడు మీద వచ్చారు. ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఒక పసుపు రంగు, బంగారపు రంగు ఉత్తరీయాన్ని ధరించి వచ్చారు ఆయన. సో ఎంతో విలువైనటువంటి ఆభరణాలను ధరించారు ఆయన. మొత్తం 8 చేతులు అష్టభుజ రూపంలో ఆయన రావడం జరిగింది. మొత్తం భుజాలన్నిటిలో కూడా ఏమేమి ఉన్నాయి ఆయనకి, శంకు చక్ర గదా పద్మాలు, అదేవిధంగా బాణము ధనుస్సు, అదేవిధంగా కత్తి డాలు, మొత్తం 8 రకాలైనటువంటి చేతుల్లో 8 రకాలైనటువంటి విషయాలు. మళ్ళీ ఆయన యొక్క మెడలో వైజయంతి మాల ఉంది, ఆయనకి శ్రీవత్స అనేటువంటి మార్క్ ఉంది ఆయన యొక్క వక్షస్థలం పైన. ఆ విధంగా విష్ణు భగవానుడు చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారు. ఆయనకి పక్కన 2 చామరలు తోటి ఆయనకి వీస్తూ ఉన్నాయి. ఆయన తల పైన ఒక మంచి ఏంటంటే ఒక గొడుగు అన్నమాట, చాలా తెల్లగా ఉన్నటువంటి గొడుగు ఒకటి ఉంది. ఆ విధంగా ఆయన చాలా సుందరంగా ఉన్నారు నీలి రంగులో అని చెప్పేసి చెప్పారు. ఆయన యొక్క ఆ తల ఉండేటువంటి జుట్టు ఎలా ఉందంట, బ్లూ కలర్ లో, అది కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి ఆ యొక్క వర్ణన అంతా కూడా చెప్పారనమాట. అప్పుడు అక్కడ యజ్ఞస్థలిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, అందరూ ఆయనకి ప్రార్థనలు చేయడం మొదలు పెడతారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థనలు చేయడం మొదలు పెడతారు. ముందుగా దక్షుడు ప్రార్థనలు చేస్తారు, ఆ తర్వాత ఋత్వికులు ప్రార్థనలు చేస్తారు, ఆ తర్వాత మనం ప్రార్థనలు కూడా చూసాం. మనం అక్కడ దక్షుడు, అక్కడ ఉండేటువంటి ఋత్విజులు, ఆ తర్వాత మళ్ళీ ఆ యొక్క అసెంబ్లీ, ఆ యొక్క సదస్సులో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత శివుడు ప్రార్థనలు చేస్తారు, తర్వాత భృగు ప్రార్థనల వరకు మనము చూసాం అన్నమాట. సో ఈ రోజు మిగతా వాళ్ళ యొక్క ప్రార్థనలు అన్ని కూడా ఉంటాయి. ఈ రోజు ఎక్కువ పోర్షన్ మనకి వాళ్ళందరూ కూడా ప్రార్థనలు ఏ విధంగా చేశారు అనేటువంటిది మనకు వస్తుంది అన్నమాట. సో బ్రహ్మదేవుడు, సిద్ధులు, ప్రసూతి, లోకపాలకులు అందరూ కూడా ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత ఆది విష్ణువు, ఆది నారాయణుడు, ఆయన మళ్ళీ దక్షుడితోటి మాట్లాడతారు. సో ఏం మాట్లాడారు అనేది చూద్దాము. ఆ తర్వాత యజ్ఞం ఎలాగ పూర్తయింది, ఆ తర్వాత సతీదేవి మళ్ళీ ఎలాగ వచ్చింది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనము చర్చించుకుంటాం అన్నమాట. సో ఎవరైనా సరే శ్లోకం యొక్క అనువాదం చదవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క పుస్తకాలు తీసి రెడీగా పెట్టుకోండి. చతుర్థ స్కందము. సో మళ్ళీ చదవండి అని చెప్పిన తర్వాత ఏ శ్లోకం అని చెప్పని అడగొద్దు, కొంచెం అలర్ట్ గా ఫాలో అవ్వండి. హరే కృష్ణ. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ 31వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. బ్రహ్మదేవుడు పలికెను, హే ప్రభు, వివిధ జ్ఞాన సముపార్జన విధానముల ద్వారా నిన్ను ఎరగగోరువాడు నీ స్వరూపమును ఎరుగజాలడు. నీ స్థితి భౌతిక సృష్టికి అతీతమై ఉండగా నిన్ను మానసిక కల్పన ద్వారా ఎరుగుటకు చేసేడు యత్నము, దాని లక్ష్యము, సాధనములు భౌతికమై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క శ్లోకంలో బ్రహ్మదేవుడు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మీ యొక్క స్వరూపం, మీ యొక్క రూపం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆధ్యాత్మికము. సో అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రూపాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఎవరు కూడా ఎలాగ అర్థం చేసుకోలేరంట? ఈ యొక్క భౌతిక పరమైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, జ్ఞాన సముపార్జన చేయడము, జ్ఞాన యోగము చేయడం ద్వారా ఎవరు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. భౌతిక సృష్టికి అతీతమై ఉన్నారు మీ యొక్క స్థితి అనేటువంటిది. సో మానసిక కల్పనల ద్వారా ఎవరైనా సరే చేసేటువంటి ప్రయత్నము, లక్ష్యము, సాధనలు అన్ని కూడా భౌతికంగా ఉన్నాయి. సో కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ప్రభుపాద్ గారు భాష్యంలో చెప్తున్నారు. ఏం చెప్పారు? మనకి భగవద్గీతలో 18వ అధ్యాయం 55వ శ్లోకంలో చెప్పారు, భక్త్యా మాం అభిజానాంతి యవన్ యశ్చాస్మి చశ్రతః తతో మాం తత్వతో జ్ఞాత్వా అని చెప్పారు మనకి. సో కేవలము భక్తియుత సేవ ద్వారానే మనుజుడు దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని అవగతం చేసుకోగలడు. ఇక్కడ చూడండి, మనకి ఆయన విష్ణుమూర్తి అందరి ముందు కూడా ఆయనకి దర్శనం ఇచ్చారు. అయినా సరే ఏమైంది? ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎంతవరకు అయితే కనుక ఆయన్ని అర్థం చేసుకోగలరో అంతవరకు మాత్రమే అర్థం చేసుకోగలరు అనమాట. సో వాళ్ళ యొక్క స్థితిని బట్టి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రార్థనలు చేస్తూ ఇంకా ఏం చెప్తున్నారు? వేరే వాళ్ళని అలాగా వాళ్ళు ఇలా చేశారు, అది తప్పు చేశారు అని చెప్పి కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు? వాళ్ళని, వేరే వాళ్ళందరినీ కూడా కమెంట్ చేస్తున్నారు, లేకపోతే క్రిటిసైజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ శ్లోకంలో ఈ విధంగా మిమ్మల్ని ఎవరు కూడా భౌతికపరమైనటువంటి పద్ధతుల ద్వారా అర్థం చేసుకోలేరు అని చెప్పడం ద్వారా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అంటే కనుక బ్రహ్మదేవుడు. సో ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు అంటే కనుక భృగు లాంటి వ్యక్తులు తమ యొక్క భౌతిక ఇంద్రియాలని ఎవరైతే కనుక ఆశ్రయం తీసుకున్నారో వాళ్ళు మీ యొక్క రూపం గురించి ఏం తెలుసుకోగలరు అని చెప్పి బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈ యొక్క శ్లోకంలో. సో దేవదేవుని యొక్క స్థితి ఏమిటి, దివ్య శక్తులు ఏమిటి అనేటువంటి విషయాలు ఎవరు తెలుసుకోగలుగుతారు? కేవలం భక్తులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అన్నమాట. మూడులు ఎవరైతే ఉంటారో, అవజానంతి మా మూడ మానుషిన్ తను ఆశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సో స్వామి చెప్పారు మనకి భగవద్గీతలో, సో నేను నా యొక్క రూపాన్ని తీసుకొని అవతారం వచ్చినా సరే మూడులు ఏం చేస్తూ ఉంటారంట? స్వామి యొక్క రూపాన్ని తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. వాళ్ళకి తెలీదు. ఏం తెలీదు? మమ భూత మహేశ్వరం, నేను మొత్తం జీవులందరికీ అన్నింటికీ కూడా నేనే యజమానిని అనేటువంటి విషయం తెలియదు. కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు? మాతో పాటు సమానుడు, లేకపోతే కొంచెం ఎక్కువ విషయాలు తెలుసు, దుర్యోధనుడు అనుకున్నట్టు అనమాట. కృష్ణుడా, ఆయనకి కొంచెం మాయావి, ఏవో కొంచెం మాయలు శక్తులు అన్ని ఉన్నాయి ఆయనకి అని చెప్పని అనుకున్నాడు అంతే దుర్యోధనుడు. కానీ ఏమనుకున్నాడు? ఆయన్ని నేను అధిగమించగలను, ఏదో కొన్ని ట్రిక్స్ ప్లే చేయడం మూలంగా, లేకపోతే రాజకీయ యుక్తుల ద్వారా నేను ఆయన్ని దాటగలను అని అనుకున్నాడు. ఎంతటి దుస్సాహసానికి దిగాడు అంటే కనుక శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు కృష్ణుడినే బంధించడానికి ప్రయత్నించాడు. అంత మూర్ఖుడు అన్నమాట. సో అలాగా భౌతిక పరమైనటువంటి మూర్ఖులు ఎవరైతే ఉంటారో, భౌతిక పరమైనటువంటి ఇంద్రియాల ద్వారా
శ్రీకృష్ణుడిని తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళెవరు కూడా శ్రీకృష్ణుడిని తెలుసుకోలేరు. మరి ఒక ప్రశ్న రావచ్చు, మరి మనకు కూడా ఉన్నాయి భౌతికపరమైనటువంటి ఇంద్రియాలే కదండి, మనం కృష్ణుడిని ఎలాగ తెలుసుకోగలుగుతాము అంటే కనుక, ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియాలే ఉన్నాయి మనకి, కానీ వాటిని ఏం చేస్తున్నాం, మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తియుత సేవలో నియుక్తం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఏమవుతాయి, ఆ ఇంద్రియాలు మెల్లగా ప్యూరిఫై అయ్యి ఏమవుతూ ఉంటాయి, అవన్నీ కూడాను ఆధ్యాత్మికం అవుతూ ఉంటాయి. ఎంతగా మనం భక్తిలో నియుక్తమై ఉంటామో ఆ ఇంద్రియాలన్నీ కూడా అంతలాగా అవి పవిత్రీకరించబడి ఆధ్యాత్మికాలు అయితే కనుక అంతగా మనము శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఏ యధామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. ఎవరు నన్ను ఎంతలాగా వాళ్ళు ఆశ్రయం తీసుకుంటారో, ఎంతగా నాకు భక్తి చేస్తారో అంతగా మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట. సో అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ ఉంటే మాత్రమే మనము తెలుసుకోగలుగుతాము. లేకపోతే కనుక ఆయన వచ్చి మన ముందు నిలబడినా సరే మనం తెలుసుకోలేము. సో అది ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి తర్వాత ఇప్పుడు ఇంద్రుడు ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట 32వ శ్లోకంలో. సో ఏం ప్రార్థన చేశారనేటువంటిది చూద్దాం. సునీత కంఠంనేని మాతాజీ చదవండి 32వ శ్లోకము అనువాదము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణం. ఇంద్రుడు పలికెను, హే ప్రభు, ఆయుధములను దాల్చి ఉన్న అష్టభుజములు గల నీ దివ్య రూపము సమస్త విశ్వ సంక్షేమమునకే ప్రకటమగుచుండును. అది కన్నులకు మనస్సుకు పరమానంద కారకము. సురద్విషులకు దానవులను దండించుటకు అట్టి రూపమున నీవెల్లప్పుడు సంసిద్ధుడవై ఉండువు. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఇంద్రుడు ఏం చెప్తున్నారు, మీరు అష్టభుజ రూపాన్ని ధరించి వచ్చారు. అష్టభుజ రూపాన్ని, సో మీ యొక్క రూపం ఏమిటి, విశ్వభావనం. మొత్తం జగత్తుకి అంతటికీ కూడా మీరు సంక్షేమం కలిగించేటువంటి రూపం అది. ఇంకా ఏమిటి, ఆ రూపం ఎలా ఉంటుంది అంటే కనుక మనస్సుకి అదే విధంగా కళ్ళకి కూడా చాలా ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది, చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు చూడండి, మనము ఎక్కడైనా సరే మంచి ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ప్రకృతి బాగా ఉన్న మంచి ప్రదేశం, చక్కగా సరస్సులు ఉన్నాయి అక్కడ, లేకపోతే కనుక జలపాతాలు ఉన్నాయి, చుట్టుపక్కల చెట్టు చేమలన్నీ కూడా చాలా గ్రీన్ గా అన్ని కూడా ఆకుపచ్చగా ఉన్నాయి, పక్షులన్నీ చక్కగా కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి ప్రదేశాలకు వెళ్ళి మనం చూసాం అనుకోండి, ఏమవుతుంది, మన కళ్ళకి చాలా బాగా ఉంటుంది, మనసు కూడా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. అలాగే అంతకంటే ఎన్నో కొన్ని వేల రెట్లు స్వామి యొక్క దివ్య రూపము అదే విధంగా ఉందన్నమాట. చూసేటువంటి వాళ్ళ యొక్క కళ్ళకి, అదే విధంగా చూసేటువంటి వాళ్ళ యొక్క మనస్సుకి కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట, కేవలం ఆ యొక్క రూపాన్ని చూడడం వల్ల మాత్రమే. ఇంకా ఏం చెప్తున్నారు ఇంద్రుడు, ఆయన ఎప్పుడు కూడా ఇంద్రుడికి ఏముంటుంది, భయము, రాక్షసులు అంటే కనుక భయం ఉంటుంది. సో కాబట్టి ఆయన ఏం ప్రార్థిస్తూ ఉన్నారు, మీరెప్పుడు కూడా రాక్షసుల్ని, అసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దండించి, దేవతల యొక్క ద్వేషులు అయినటువంటి వాళ్ళని దండించి మాకు రక్షణ కలిగిస్తూ ఉంటారు. సుర విద్విత్ క్షపిణై అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో ఈ యొక్క కామెంట్ అనేది ఎవరిని టార్గెట్ చేశారంటే కనుక బ్రహ్మదేవుడి వైపు ఉద్దేశించి చెప్తున్నారు. ఎందుకంటే కనుక మీ యొక్క చెప్పలేనటువంటి కరుణ ద్వారా మాత్రమే మీ యొక్క రూపాన్ని చూడగలుగుతూ ఉన్నాం మేము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మామూలుగా అయితే కనుక దేవతలందరూ కూడా జనరల్ గా ఎప్పుడైనా చూస్తే కనుక వాళ్ళు చతుర్భుజ రూపాన్ని చూస్తారనమాట. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, అష్టభుజ రూపంలో స్వామి వచ్చారనమాట. సో అందుకని ఇంద్రుడు చెప్తున్నారు, మీ యొక్క అష్టభుజ రూపం కూడా మీ యొక్క చతుర్భుజ రూపం లాగానే ఎంతో సత్యమై ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మీ యొక్క రూపాన్ని మేము అనుభూతం అనర్చుకోవాలి అని అంటే కనుక ఇంద్రియాల ద్వారా కుదరదు. అందుకే స్వామి ఏం చేశారు, అర్జునుడికి దివ్య నేత్రాలని ప్రసాదించారు. ఆయన విశ్వరూపం చూపించే ముందు, అర్జున, ప్రస్తుతం ఉన్నటువంటి నేత్రాలతో నువ్వు చూడలేవు, కాబట్టి నీకు నేనేం ప్రసాదిస్తున్నాను, దివ్య దృష్టిని
ప్రసాదిస్తున్నాను అని చెప్పి దివ్య దృష్టిని ఇచ్చిన తర్వాత మొత్తం విశ్వరూపాన్ని అంతా కూడా చూపించారు. విశ్వరూపం చూపించిన తర్వాత చతుర్భుజ రూపాన్ని చూపించారు అర్జునుడి యొక్క ప్రార్థన మేరకు. సో అప్పుడు కూడా అర్జునుడు ఇంకా ఆయన యొక్క మనసు స్థిమిత పడకపోతే కనుక కృష్ణ నీ యొక్క దివ్య రూపాన్ని చూపించు నాయన అంటే కనుక మళ్ళీ ఆయన ఏం చేశారు, ఆయన యొక్క ద్విభుజ రూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడి యొక్క మనసు కుదుటపడింది అనమాట. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కనుక భగవంతుడి యొక్క దివ్య రూపము యొక్క మన యొక్క ఇంద్రియాలకి అతీతంగా ఉంటుంది. కానీ ఆయన యొక్క దివ్య రూపాన్ని కర్మలను మనము అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా? శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సాఖ్యం ఆత్మ నివేదనం. వీటి ద్వారా మాత్రమే మనం ఆయన గురించి అర్థం చేసుకోగలం అన్నమాట. ఏం చేశారు? శ్రీకృష్ణుడు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇంద్రుడు భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించాడు, సంవర్తక అనేటువంటి మేఘాలతో అన్నమాట. అప్పుడు అందరూ బృందావన వాసులు అందరూ కూడా ఎవరి ఆశ్రయం తీసుకున్నారు? శ్రీకృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకున్నారు. ఆయన ఎడమ చేతి చిటికెన వేలు పైన గోవర్ధన పర్వతాన్ని ఆయన లేపి అందరికీ కూడా ఆయన ఆశ్రయాన్ని ఇచ్చారు ఆ చిటికెన వేలు మీద. సో ఏదైనా ఒక పుస్తకాన్ని మనం పట్టుకోవాలి అంటే కనుక కరెక్ట్ గా సెంటర్ చూసి పట్టుకోవడం చాలా చాలా కష్టం. అది కూడా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రాత్రులు 7 పగళ్ళు కంటిన్యూస్ గా ఆయన పట్టుకుని మొత్తం అందరికీ కూడా ఆయన రక్షణ కల్పించారన్నమాట. మామూలు వాళ్ళు ఎవరైనా చేయగలరా? అది ఒక 10 నిమిషాలు ఏదైనా ఒక చిన్న వస్తువుని చేతిలో పట్టుకుని నిలబడమనండి, వెంటనే 11వ నిమిషానికి మళ్ళీ 2వ చేతికి మనం మార్చుకుంటాం. కానీ శ్రీకృష్ణుడు ఏమి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నప్పుడు ఎడమ చేతి చిటికెన వేల మీద పట్టుకున్నప్పుడు ఆయన ఏం చేయి మార్చుకోలేదు. అబ్బో చేయి నొప్పి వస్తుంది మరి కాసేపు కుడి చేయికి మార్చుకుంటాను అని చెప్పి ఏం మార్చుకోలేదు ఆయన. సో ఒకే చేతితో ఆయన పట్టుకున్నారు, అది కూడా చిటికెన వేల మీద. పోనీ కష్టపడిపోతూ ఉన్నారు, ఆ చెమటం అన్న వచ్చేస్తుందా ఆయనకి, అతి కష్టం మీద బలవంతంగా ఇలా పట్టుకుని ఉన్నారు, ఏం లేదు, ఫ్రీగా ఉన్నారు. ఆయన త్రిభంగి రూపంలో మళ్ళీ ఆయన ఏం చేశారు, ఫ్లూట్ కూడా వాయించారు ఆయన. సో అది కృష్ణుడి యొక్క గొప్పతనం అన్నమాట. కానీ నిరాకారవాదులు అయితే కనుక ఆయనకి రూపం ఉందని చెప్పి ఎప్పుడు అంగీకరించరు. ఎప్పుడు వాళ్ళు ఆయన యొక్క రూపాన్ని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటారన్నమాట. సో కొంతమంది ఏమంటారు అంటే కనుక ఆయన ఎవరు, అలా కొండలను ఎవరైనా ఎత్తగలరా? ఎవరో ఎత్తలేరు, ఏదో శ్రీమద్ భాగవతంలో ఏదో అలంకారంగా చెప్పారు, ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ వాళ్ళందరూ కూడా మూర్ఖులు. ఎందుకంటే కనుక వాళ్ళ మాటలు ఏ మీద ఎటువంటి నమ్మకము లేదు. ఎందుకంటే ఎన్నిసార్లు అబద్ధాలు ఆడకుండా ఉన్నారా వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ జీవితంలో అటువంటి మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకుండా ఉన్నారా? ఒక అబద్ధం కూడా మాట్లాడకుండా ఎన్నో అబద్ధాలు మాట్లాడి ఉంటారు. కానీ గొప్ప గొప్ప ఋషులు మునులు అయినటువంటి నారదుడు, వ్యాసదేవుడు, అసితుడు, దేవతలు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడలేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నిజాన్ని ఏదైతే ఉందో అందరి ముందు నిజాన్ని నిజంగానే చెప్పారు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి అటువంటి వాళ్ళని నమ్ముతామా, లేకపోతే కనుక రోజుకు 100 అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళని నమ్ముతామా? అది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇంద్రుడు ఏం చెప్తూ ఉన్నారంటే, మీ యొక్క అష్టభుజ రూపము చతుర్భుజ రూపం లాగే ఎంతో ఎంతో ఉన్నతమైనటువంటిది స్వామి. మమ్మల్ని ఎప్పట్లాగానే మీరు ఆ యొక్క రాక్షసుల నుండి రక్షించండి, అసురుల నుంచి రక్షించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఇంద్రుడు కూడా భయభీతుడు అయిపోయాడు. ఎప్పుడైతే వీరభద్రుడు అతనికి సైన్యం అంతా కూడా వచ్చి నాశనం చేస్తే దేవతలందరూ కూడా చాలా గాయపడ్డారు అన్నమాట. ఇంద్రుడు కూడా భయపడ్డాడు. సో అందుకని ఇంద్రుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. సో ఇలాగే, ఎందుకంటే ఇంద్రుడు భయం వేసింది నా యొక్క శక్తి తక్కువైపోయిందేమో అని. సో అందుకే ఆయన ఏం చేస్తున్నారు, మేము మీ మీద ఆధారపడి ఉన్నాము, అసురుల నుంచి మమ్మల్ని ఎప్పుడు కూడా మీరు రక్షించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే యజ్ఞాలు చేస్తూ ఉన్నారో ఆ యొక్క యజ్ఞ పత్నులు, ఎవరైతే యజ్ఞం చేసేటువంటి వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు అన్నమాట. 33వ శ్లోకంలో ఏం ప్రార్థిస్తున్నారో చూద్దాం. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఋత్విక్కుల భార్యలు ఇట్లు పలికిరి, ఓ దేవా, బ్రహ్మదేవుని ఆజ్ఞచే ఈ యజ్ఞము ఏర్పాటు చేయబడినను దక్షిణ ఏడ క్రోధముతో శివుడు సమస్తమును ధ్వంసము కావించను. అతని క్రోధ కారణమున యజ్ఞ పశువులన్నీ మృతి చెందినవి. అందుచే సమస్త యజ్ఞ ఏర్పాట్లు నాశనమైనవి. ఇప్పుడు నీ కమలనైన వీక్షణముచే ఈ యజ్ఞస్థలి పవిత్రత తిరిగి చేకూరుగాక.
హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇది వీళ్ళందరూ కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్పబోతున్నారు వీళ్ళు? దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక భగవంతుడి యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క ఉపస్థానము లేకుండా ఏది కూడా మనకి పరిపూర్ణత్వాన్ని లేకపోతే కనుక ఏ కార్యము కూడా పూర్తవ్వదు. మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సరే ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క పర్మిషన్, ఆయన యొక్క శాంక్షన్ ఉంటే మాత్రమే పూర్తవుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు అన్నమాట. వాళ్ళందరూ కూడా సో ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం ప్రార్థిస్తూ ఉన్నారు? ఈ యొక్క యజ్ఞం ఏదైతే ఉందో అది శివుడి యొక్క అనుచరుల వలన మొత్తం నాశనం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దక్షుడి పట్ల చాలా కోపంగా ఉన్నారు వాళ్ళందరూ. అందుకని మొత్తం యజ్ఞాన్ని అంతా కూడా నాశనం చేసేసారు. సో ఏమని చెప్తున్నారు ఇప్పుడు? ఏమని ప్రార్థిస్తూ ఉన్నారు? ఆ యజ్ఞం ఏదైతే ఆగిపోయిందో దాన్ని మళ్ళీ ఆ యజ్ఞం జరిగేలాగా చూడండి స్వామి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఏమైపోయింది? యజ్ఞంలో ఏం చేస్తారు అని అంటే కనుక ఇది వరకు చాలా మంత్రాలన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు ఉచ్చరించగలిగేవాళ్ళు కాబట్టి ఆ యజ్ఞ పశువు ఏదైతే ఉందో దాన్ని చంపినా సరే ఏమవుతుంది? మళ్ళీ ఆ యొక్క మంత్ర బలంతో దానికి మళ్ళీ వెంటనే మంచి శరీరం వచ్చేస్తుంది. సో అక్కడ ఇంతకు ముందు వీరభద్రుడు వచ్చినప్పుడు ఆ యజ్ఞస్థలిలో ఆ పశువులు అందరినీ, మిగతా వాళ్ళందరినీ కూడా చంపడం మూలంగా ఏమైపోయింది? ఇంచుమించు అంతా కూడా చెల్లా చెదరైపోయి అదంతా కూడా శ్మశానంగా అయిపోయింది అనమాట. అటువంటి ప్రదేశంలో మళ్ళీ యజ్ఞం చేయాలంటే కనుక చాలా కష్టము. సో కాబట్టి ఏం చెప్తున్నారు? మీ యొక్క యజ్ఞ స్థలాన్ని మీరు కృపాదృష్టితోటి వీక్షించండి, యజ్ఞ కార్యం మళ్ళీ ఋత్విక్కుల చేత చేయించండి. మీ యొక్క కరుణ లేకపోతే కనుక అవి జరగదు, మేము ఎంత ప్రయత్నం చేసినా. కాబట్టి మీ యొక్క కృపా దృష్టిని కొంచెం సారించి ఆ యజ్ఞాలకి తిరిగి జీవితాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆ యొక్క ఋత్విక్కులు ఎవరైతే కనుక యజ్ఞం చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క పత్నులు ప్రార్థించారనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులు ప్రార్థిస్తారు. సో వాళ్ళేం ప్రార్థించారు అనేటువంటిది చూద్దాం. జనని మాతాజీ చదవండి 34వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఋషులు ఇట్లు ప్రార్థించరు: హే ప్రభు, నీ కర్మలు పరమాద్భుతములు. నీవే సమస్తమును నీ వివిధ శక్తులచే వనర్చినప్పటికీ అట్టి కర్మలచే నీవు ఏమాత్రము అంటబడవు. కరుణాప్రాప్తికై బ్రహ్మ వంటి గొప్ప దేవతల చేతను అర్చింపబడు లక్ష్మీదేవి ఎడను నీవు ఆసక్తుడవు కావు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. ఆసక్తుడవు కావు. సో స్వామి మనకి భగవద్గీతలో చెప్తారన్నమాట, అర్జున, ఈ యొక్క కర్మలన్నింటినీ కూడా చేయడం ద్వారా నేను పొందగలిగినటువంటి విషయం గాని పొందాల్సినటువంటి విషయం గాని ఏది లేదు. ఒక కర్మలు యజ్ఞాలు చేయడం మూలంగా ఏదైనా నేను పొందాలి. మనకైతే కనుక అలా ఉంటుంది. ఈ పని చేయడం మూలంగా, ఈ యజ్ఞం చేయడం మూలంగా ఏదో నేను సాధించాలి అని మనకి ఉంటుంది అన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఆయన పరిపూర్ణుడు. ఆయనకి ఏది పొందాలని గాని సాధించాలి గాని రావాలని గాని ఏమి ఉండదు ఆయనకి. యజ్ఞం చేస్తే ఇలా వస్తుంది. కొంతమంది చెప్తారనమాట, సో మేము కూడా మొత్తం అన్ని శక్తులు కూడా మాకు ఉన్నాయి, మేము కూడా ఏంటంటే కనుక ఏదో తపస్సులు చేస్తేనో ఏదో యజ్ఞాలు చేస్తానో దానాలు చేస్తానో నేను కూడా భగవంతుడిని అయిపోతాను. ఎవరో అలాగా భగవంతుడు అవ్వరు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన అవతరించినప్పుడు రోజుల పిల్లవాడి కింద ఉన్నప్పుడు నెల రోజుల లోపలనే ఏం చేశారు? పూతనని ఆయన సంహరించారు. నెల రోజుల పిల్లవాడి కింద ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం పెద్దవాడైన వెంటనే తృణావర్త అనే పెద్ద రాక్షసుని ఆకాశంలోకి ఎత్తుకెళ్ళిపోతే వాడిని చంపేశారు. సో ఆయన ఏమన్నా తపస్సులు చేశారా? యజ్ఞాలు చేశారా? ఏమన్నా సంపాదించుకున్నారా? ఏమన్నా తెచ్చుకున్నారా? ఆయన ఏమీ లేదు. ఆయన చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన పూర్ణ యోగీశ్వరుడు. ఆయనకేమీ తెచ్చుకోవాలని ఏమీ లేదు, తెచ్చుకోవాలి ఏదో సాధించాలని ఏది లేదు. కానీ చెప్తారు అర్జునుడికి, అర్జున, అయినా సరే నేనేం చేస్తాను,
నా యొక్క కర్మలన్నింటినీ కూడా నేను చాలా చక్కగా నిర్వర్తిస్తాను. ఎందుకు నిర్వర్తిస్తాను అని చెప్పి చెప్తున్నారు? మొత్తం జీవులందరూ కూడా నన్నే ఆదర్శంగా తీసుకుంటారు. నేను కర్మలు చేస్తే వాళ్ళందరూ చేస్తారు, నేను కర్మలు చేయడం మానేస్తే కనుక వాళ్ళు చేయడం మానేస్తారు. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా చేసి చూపించాలి, కాబట్టి నా యొక్క కర్మలన్నీ కూడా నేను చక్కగా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక క్యాచ్ ఉందండి. ఆయన కర్మలు చేస్తున్నారని మనం చేస్తున్నాం, కానీ మనకి కర్మ ఫలితాలు వస్తాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అటువంటి కర్మ ఫలితాలు ఏవి కూడా ఆయనకి అంటుకోవు. అదే విషయాన్ని ఇక్కడ యొక్క ఋషులు చెప్తూ ఉన్నారు అన్నమాట, సాధులు చెప్తూ ఉన్నారు. వివిధ శక్తులచే వనరిచ్చినప్పటికీ అట్టి కర్మలచే నీవు ఏమాత్రము అంటబడవు. మొట్టమొదటిది ఆయన ఏమి డైరెక్ట్ గా చేయరు, ఆయన యొక్క శక్తుల ద్వారా చేపిస్తారు. అయినా సరే అటువంటి కల్మషాలు ఏవి కూడా ఆయనకి అంటుకోవు. ఇంకా ఏమిటి, ఆయనకి ఇంకొక క్యారెక్టరిస్టిక్ లక్షణం చెప్తూ ఉన్నారనమాట. దేవతలందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాత అన్నమాట ఆవిడ. సో ఆవిడికి యొక్క కరుణ కోసం అని చెప్పి అందరూ కూడా ఆవిడ పూజిస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీదేవి 24 గంటలు ఎప్పుడు కూడా ఆయన యొక్క పాద పద్మాలను విడిచిపెట్టి ఆవిడ వెళ్ళదు, ఎప్పుడు కూడా ఆయనకి సేవ చేస్తూనే ఉంటుంది. అయినా సరే ఆయన ఆ యొక్క లక్ష్మీదేవి పట్ల కూడా ఆసక్తుడై ఉంటాడు. అది ఆయన యొక్క వైరాగ్యము, ఆయన యొక్క ఐశ్వర్యం. మొత్తం 6 రకాలైనటువంటి ఐశ్వర్యాల్లో ఒక ఐశ్వర్యం ఆయన యొక్క వైరాగ్యం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ సిద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. లక్ష్మీ నాగేశ్వరి మాతజీ చదవండి అనువాదము 35వ శ్లోకం. సిద్ధగణము ఇట్లు ప్రార్థించిరి. ఓ దేవా, దావాగ్ని యందు తపించడి ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త క్లేశములను మరచడి రీతి మా మనసురుని కథామృత నది ఎందు సదా మునిగి ఉండి అట్టి దివ్యానంద మధురమను బ్రహ్మానందము వంటిది నీడ కోరుచున్నది. సో ఇక సిద్ధులందరూ కూడా ఎలా ఉంటారు, వాళ్ళు మొత్తము అష్ట సిద్ధులన్నీ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. అనిమ, లగిమ, మహిమ. సో చిన్నగా కావాలంటే చిన్నగా అయిపోతారు, పెద్దగా కావాలంటే పెద్దగా అయిపోతారు, తేలిగ్గా కావాలంటే తేలిగ్గా అయిపోతారు, చాలా భారంగా అవ్వాలంటే కనుక భారంగా అయిపోతారు. ఏది కావాలన్నా సరే వాళ్ళు సృష్టించగలరు, ఏది కోరుకున్నా సరే వాళ్ళకి వెంటనే సిద్ధిస్తుంది. ఎవరినైనా సరే నియంత్రించాలి అంటే కనుక వాళ్ళు నియంత్రించగలుగుతారు. సో ఇలాగ మొత్తం వాళ్ళకి 8 రకాలైనటువంటి సిద్ధులు ఉన్నటువంటి సిద్ధలోకంలో ఉండేటువంటి సిద్ధులు వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు ఏదైనా అనుకుంటే ఇలాగా చిటికలో వచ్చేస్తాయి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారు, మనం ప్రార్థించడం కాదు, ఏదో దొరికింది ఏదో దొరకలేదు అని చెప్పి మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం కాదు. అన్ని దొరికినటువంటి సిద్ధులు ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటి, విశుద్ధ భక్తులలాగా ప్రార్థిస్తూ ఉన్నారు. దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళు? భగవల్లీలా శ్రవణము, కృష్ణ భక్తి, కృష్ణ కథ మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చెప్పారు వాళ్ళు? ఈ యొక్క కృష్ణ కథ యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఒక ఫారెస్ట్ ఫైర్, అడవిలో మంటలు పుట్టేస్తూ ఉన్నాయి. అటువంటి సమయాల్లో ఏనుగు చిక్కుకుపోయింది. చిక్కుకుపోయినప్పుడు ఏదో అదృష్టవశాత్తు ఆ ఏనుగుకి దగ్గరలో ఒక వాటర్ బాడీ దొరికింది, ఒక కొలను చెరువు ఏదో దొరికింది. వెంటనే ఏం చేస్తుంది, ఆ యొక్క ఏనుగు అందులోకి జంప్ చేస్తుంది, అందులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పటిదాకా మంటలు వాటిలన్నిటి మూలంగా పడినటువంటి బాధ అంతా కూడా ఏమైపోతుంది, మర్చిపోతుంది. అదే విధంగా సిద్ధులు కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి భౌతిక క్లేశాలు. సో వాటి నుంచి బయటపడడానికి ఏం కావాలని కోరుకుంటున్నారు? మీ యొక్క కథామృతంలో మేము మునిగి తేలాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారనమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క భగవల్లీలా చర్చల్లో మునిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే సుఖ సంతోషాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కృష్ణ భక్తిలోనే నెలకొని ఉంటారు. మంచి కర్మలు చెడ్డ కర్మలు కానీ యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం కానీ ఏమీ లేదు వాళ్ళకి. మిగతా వేదాల్లో చెప్పినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమీ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయడం మూలంగా. ఎలా అయితే కనుక పరీక్షిత్ మహారాజ్ ఏం చేశారు, ఆయన
కేవలం విన్నారు, శ్రవణం ద్వారా ఆయన పరిపూర్ణత్వాన్ని సాధించారు. సుఖదేవ గోస్వామి ఏం చేశారు? కీర్తనం ద్వారా ఆయన పరిపూర్ణత్వాన్ని ఆయన సాధించారు అన్నమాట. సో ఇక్కడ సిద్ధులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ యొక్క కథామృతము అనేటువంటి ఆధ్యాత్మిక ఆనందంలో ఎప్పుడూ కూడా మేము మునిగి తేలేలాగా ఉండుచు స్వామి అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. సో మా యొక్క బాధ్యతలు ఏమిటి? ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, వాటిని పట్టించుకోకుండా ఎప్పుడు కూడా మీ యొక్క లీలామృతము కథామృతంలో మునిగి తేలి ఉండేలాగా మాకు అదృష్టాన్ని ప్రసాదించండి అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ప్రసూతి, దక్షుడి యొక్క భార్య, ఆవిడ ప్రార్థిస్తారనమాట. ఆవిడేం ప్రార్థించారనేది చూద్దాం. సుజాత మాతాజీ, మీరు 36వ శ్లోకం అనువాదం చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దక్ష ప్రతి ఈ విధముగా ప్రార్థించెను. హే ప్రభు, ఈ యజ్ఞస్థలి అందు నీవు ప్రత్యక్షమగుట మిక్కిలి భాగ్యవంతమైన విషయము. నీకు నా వందనములు. ప్రస్తుత కార్యమున ప్రసన్నుడవగుటమని నేను అర్థించుచున్నాను. నీవు లేనట్టి యజ్ఞస్థలి శిరము లేని శరీరము వలె శోభను కలిగి ఉండజాలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈవిడ ఎవరు? ప్రసూతి స్వయంభూ మన యొక్క కుమార్తె. సో దేవహూతి యొక్క సోదరి అన్నమాట. సో దేవహూతి యొక్క కుమారుడు ఎవరు? కపిల భగవానుడు. సో కపిల భగవానుడు భగవంతుడి యొక్క అవతారం ఆయన. సో కాబట్టి ఇక్కడ విష్ణువుకి ఏమవుతుంది? ఈవిడి పినతల్లి అవుతుంది అన్నమాట. విష్ణువుకి పినతల్లి అవుతుంది. సో ఎప్పుడైతే కనుక ఈవిడికి కూడా ఎలా ఉంటుంది? ఎలా అయితే కనుక దేవహూతి మాతకి తన యొక్క కుమారుడు అనేటువంటి భావనతో ప్రేమ ఉంటుందో, ప్రసూతికి కూడా అదే విధంగా ఉంటుంది అన్నమాట, పినతల్లిలాగా. సో అందుకని ఎప్పుడైతే కనుక చాలా కష్టాలు పడారనుకోండి ఎవరైనా సరే, అప్పుడు సో బాగా సన్నిహితమైనటువంటి వాళ్ళు, శక్తివంతమైనటువంటి వాళ్ళు, తన యొక్క కుమారుడు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక ఎలా ఉంటుంది? ఆ తల్లికి కానీ వాళ్ళ పిన్నికి కానీ ఎలా ఉంటుంది? ఆహా, వచ్చేసారు మన వాళ్ళు, ఇంకా చాలు అని చెప్పని అనిపిస్తుంది కదా. సో అదే విధంగా ఇక్కడ ప్రసూతి ప్రార్థనలు చేస్తూ ఉంది అనమాట. దక్షుడి యొక్క భార్య అన్నమాట. పినతల్లిలాగా ఆవిడ ప్రేమతోటి చెప్తూ ఉంది అనమాట స్వామికి. ఈ యొక్క యజ్ఞస్థలంలో నీవు ప్రత్యక్షం అవడం అనేటువంటిది మాకు చాలా అదృష్టమైనటువంటి విషయము. వెరీ లక్కీ మేమందరం కూడాను. సో నీకు వందనాలు అర్పిస్తూ ఉన్నాము. ఇంకేం చెప్తున్నారు ఆవిడ? ఈ యొక్క పని చేయడం మూలంగా మీరు మా పట్ల ప్రసన్నులు అవ్వండి. మీరు లేకపోతే ఎలా ఉంటుంది ఈ యొక్క యజ్ఞ సదస్సు? మీరు లేకపోతే కనుక మొత్తం అంతా కూడా ఇన్కంప్లీట్, అపరిపూర్ణంగానే ఉంటుంది, పూర్తిగా ఉండదు. ఎలా అయితే కనుక శరీరం అంతా కూడా ఉంది కానీ తల లేదనుకోండి, మొండెం వరకు ఉంది, ఆ మొండాన్ని చాలా చక్కగా అలంకరించారు కానీ తల లేదనుకోండి, ఏమన్నా బాగుంటుందా ఆ శరీరం? బాగుంటుంది. అలాగే శరీరం అంతా కూడా చాలా బాగుంది, బాగా అలంకరించారు కానీ అందులో ప్రాణం లేదనుకోండి, ఎలా ఉంటుంది? దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఏమీ విలువ ఉండదు. అలాగే ప్రసూతి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట, మేము ఇక్కడేదో యజ్ఞం చేస్తూ ఉన్నాము కానీ ఏంటంటే ఆ యజ్ఞంలో కనుక మీరు లేకపోతే కనుక ప్రాణం లేని శరీరంతో సమానం. మా అదృష్టం కొద్దీ మీరు ఇక్కడికి యజ్ఞ స్థలంలోకి మీరు రావడం జరిగింది. సో అని చెప్పేసి ఆవిడ ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఆప్యాయ భావనలతోటి విష్ణు భగవానుడికి ఆవిడ ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఇంకేమన్నారు విష్ణువుని ఇక్కడ? అమృత దివ్యుడు అని చెప్పి సంబోధించారనమాట. అమృత అని చెప్పి సంబోధించారనమాట. ఏం చెప్తున్నారు? ఆవిడేం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను, అక్కడ ఉన్నటువంటి దేవతలు, బ్రహ్మదేవుడు అందరికీ కూడా ఉద్దేశించి చెప్తూ ఉన్నారనమాట విష్ణు యొక్క ప్రార్థన ద్వారా. విష్ణువు లేకపోతే కనుక ఎటువంటి గొప్ప యజ్ఞం చేసినా సరే అది అసంపూర్ణమే. ఆయన వచ్చారు కాబట్టి ఇప్పుడు అది పరిపూర్ణం అవుతుంది అని చెప్పి ఆవిడ విశ్వాసము వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకపాలకులందరూ కూడా వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తారు. లక్ష్మీ మాతాజీ ఆత్మకూరు చదవండి 37వ శ్లోకం.
ముప్పై ఏడవ ప్రభుజీ. 37. లోకపాలకులు ఇట్లు పలికిరి, ఓ దేవా, ప్రత్యక్షముగా కాంచుటయే మేము విశ్వసింతుము, కానీ ఈ పరిస్థితిలో మేము నిన్ను ఈ భౌతికేంద్రియములతో వాస్తవముగా కాంచగలిగితిమి. ఏదో ఎరుగజాలము. భౌతికేంద్రియములతో మేము కేవలము దృశ్యమాన జగత్తును గాంచగలము, కానీ నీవు పంచభూతాత్మలకు పరమైన వాడివి, 6వ తత్వము కనుకనే మేము నిన్ను భౌతిక జగత్తు యొక్క సృష్టిగా కాంచుచున్నాము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. లోకపాలకులు ఏం చెప్తూ ఉన్నారు? మేము ఏదైతే కనుక చూస్తామో అదే నిజము అని చెప్పి నమ్ముతాం. మేము ఏదైతే కనుక మా యొక్క అనుభవంలోకి వస్తుందో దాన్ని మాత్రమే మేము నిజము అని చెప్పి నమ్ముతాము. మిమ్మల్ని మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఈ యొక్క అష్టభుజ రూపంలో మా ముందు మీరు నిలబడి ఉన్నారు. మిమ్మల్ని చూస్తూ ఉన్నాం మేము. కానీ మేము మిమ్మల్ని నిజంగా చూసామా లేదా అనేటువంటిది మాకు తెలీదు. మిమ్మల్ని చూసామా లేదా అనేటువంటిది మాకు తెలియదు. సో మా దృష్టి ఎంతసేపు కూడా ఎలా ఉంటుంది? పంచభూతాల వరకు మాత్రమే మేము చూస్తూ ఆగిపోతూ ఉంటాం. కానీ మీరేమిటి? ఆ పంచభూతాలకి పైన ఉన్నారు. ఈ యొక్క భౌతిక జగత్తుకి అంతటికీ కూడా సృష్టి మూలం మీరు. కాబట్టి మిమ్మల్ని మేము చూస్తున్నామా లేదా, చూస్తున్నది పైపైన చూస్తున్నామా, పూర్తిగా చూడగలుగుతున్నామా లేదా అనేది మాకు తెలియదు అని చెప్పి చాలా చక్కగా వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా లోకపాలకులు మాట్లాడడం ద్వారా ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకి, దేవతలకి, ఋషులకి అందరికీ కూడా చెప్తున్నారు. చూడండి, ఆయన ఏదో మనం చూసేసాము, అర్థం చేసేసాము, అర్థం చేసుకున్నాం అని అనుకుంటున్నామేమో, కానీ ఆయన మనం పూర్తిగా చూస్తున్నామని మీరు అనుకుంటున్నారా? ఏదో మనకున్నటువంటి భౌతిక ఇంద్రియాల ద్వారా ఆయన్ని మనము అనుభూతం అనర్చుకోలేము. మనకేదో కనబడుతూ ఉండవచ్చు, కానీ మనం ఆయన అర్థం చేసుకోలేము. సరిగ్గా చూస్తూ ఉన్నామా, పరిపూర్ణంగా చూస్తూ ఉన్నామా అంటే కనుక దట్ ఈస్ డౌట్ఫుల్. అందుకే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య రూపాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఎవరు అర్థం చేసుకోగలరు? మనకి బ్రహ్మ సంహితలో చెప్పినట్టు ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవరు మాత్రమే ఆయన యొక్క రూపాన్ని పరిపూర్ణంగా చూడగలుగుతారు? ఎవరైతే కనుక ప్రేమ అనేటువంటి ఒక ఆయింట్మెంట్ వాళ్ళ యొక్క కళ్ళకి రాసుకుంటారో వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణ భగవానుని సరిగ్గా చూడగలరు, అర్థం చేసుకోగలరు. లేకపోతే కనుక అందరూ చూస్తారు కానీ చూడరు. వాళ్ళు చూసిన వాళ్ళు చూడనట్టే. అదే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క లోకపాలకులు చెప్తూ ఉన్నారు. మనం కంట ముందు ఆయన కనిపిస్తూ ఉన్నారని అనుకుంటూ ఉన్నాం ఆయన, కానీ మనం చూసేది నిజంగా చూడడం కాదు. ఆయన ఎంతవరకు చూస్తున్నామో, ఎంతవరకు చేస్తున్నామో, అర్థం చేసుకుంటాం అనేది డౌట్ఫుల్, అనుమానమే అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గొప్ప యోగులు అన్నమాట, యోగీశ్వరులు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో సత్తయ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. యోగ పుంగవులు పలికిరి, హే ప్రభు, నిన్ను సర్వజీవుల యందలి పరమాత్మునిగా నెరిగి నీవు తమకు అభిన్నుడవని గాంచువారులు నిక్కముగా నీకు మిక్కిలి ప్రియులు. నిన్ను ప్రభువుగాను తమను సేవకులుగాను తలిచి భక్తియోగమున నియుక్తులయేడి వారల ఎడ నీవు అనుగ్రహమును చూపుదువు. నీవెల్లప్పుడును వారి వైపు మృగు చూపి ఉందువు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ యోగేశ్వర్లు చెప్తూ ఉన్నారన్నమాట. సో మేమందరం కూడా యోగా చేస్తూ ఉంటాం, యోగ మార్గంలో ముందుకు వెళ్ళేవాడు. మేమందరం కూడా ఏం చేస్తూ ఉంటాం? నిన్ను పరమాత్ముడి కింద మిమ్మల్ని మేము అనుభూతం అనర్చుకుంటూ ఉంటాం మేము. సో నీవు మొత్తం జీవులందరిలో కూడా పరమాత్ముడి కింద ఉన్నావు, నీవు అభిన్నుడవి అని చెప్పేసి మాకు తెలుస్తూ ఉంటుంది కొంచెం. కానీ మేము అంతలాగా నిన్ను పరమాత్మ కింద మేము అనుభూతం అనర్చుకున్నా, కానీ మేము నీకు అంతటి సన్నిహితులం కాదు. ఎందుకంటే నువ్వెవరివి?
భక్తవత్సలుడవి, నువ్వు భక్తవత్సలుడవి. సో పరమాత్మ కింద మేము మిమ్మల్ని అనుభూతం అనొచ్చుకుంటున్నాం. కొంతవరకు నీ యొక్క పార్షియల్ రిప్రజెంటేషన్ చూడగలుగుతూ ఉన్నాం మేము, కానీ మేము ఇంకా మిమ్మల్ని పూర్తిగా ఇంతకు ముందు చెప్పారు కదా, మేము చూస్తున్నామా చూడలేదా అని చెప్పారు లోకపాలకి ఇంతకు ముందు శ్లోకంలో. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అనమాట, మేము కొంతవరకు చూస్తూ ఉన్నాం. వాళ్ళేంటి మొత్తం అసలు చూస్తున్నామా లేదా అని చెప్పని డౌట్ పడ్డారు. యోగులైతే కనుక ఏం చెప్తున్నారు, మేము కొంతవరకు చూడగలుగుతూ ఉన్నాం. మిమ్మల్ని ఎలా చూడగలుగుతున్నాం? కొంతవరకు ఏదో పరమాత్మని చూడగలుగుతున్నాం, కానీ మాకు కూడా పూర్తిగా దొరకట్లేదు ఆ అదృష్టం. ఎందుకంటే కనుక నువ్వు భక్తవత్సలుడవి, మేము జ్ఞానులం కదా, మేము యోగులము. సో కాబట్టి ఇంకా వాళ్ళు ఇంకా ప్రార్థనలు చేస్తున్నారు. తర్వాత శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ చదువు. ఇంకెవరైనా చదవాలనుకుంటే కనుక హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. 39 ప్రభుజీ. అవును మాతాజీ. నానావిధ సృష్టిని కావించిన వాడును, సృష్టి స్థితి లయమును కొరకు వానిని త్రిగుణ ప్రభావం నందుంచున్న వాడును అగు దేవదేవునకు వందనములు. అతడు మాయా ప్రభావమునకు అతీతుడు. అతని రూపము పూర్తిగా భౌతిక గుణ వర్జితమై యుండును. అతడు మాయా మోహమునకు దూరుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక మొత్తము యొక్క సృష్టిని అంతటినీ కూడా చేసినటువంటి వాడు, సృష్టి స్థితి లయాల కోసము త్రిగుణ ప్రభావంలో ఆ యొక్క సృష్టిని అంతా కూడా ఉంచినటువంటి దేవదేవుడికి మేము నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాము. ఆయన మాయాధీశుడు, మాయ ప్రభావంలో ఆయన ఉండడు. ఇంకా చెప్పాలి అంటే కనుక మాయ మొత్తము అతని ప్రభావంలోనే ఉంటుంది. సో మాయ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? శ్రీకృష్ణ భగవానుడికి వెనక మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చి నిలబడే ధైర్యం చెయ్యదు. కానీ ఎవరైతే కనుక మాయా ప్రభావితులు అయ్యారో, ఆ యొక్క మాయామోహ వశులు ఎవరైతే అయ్యారో వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తూ ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడు ముందుకు వచ్చి నువ్వెంత, మేమే నీకంటే గొప్పవాళ్ళము అని చెప్పేసి రకరకాల చేష్టలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఆయన మాయామోహానికి దూరుడు. ఆయన రూపము కూడా ఎలా ఉంటుంది, మొత్తము పూర్తిగా భౌతిక గుణాలు లేకుండా ఉంటుంది. అందుకే ఆయన ఏమంటారు, నిర్గుణ అంటారు. మాయావాదులు నిర్గుణ అంటే ఆయనకి గుణాలే లేవు, సో గుణాలు లేనటువంటి వాడు, ఆయనకి రూపమే లేదు అని చెప్తూ ఉంటారు. సో నిర్గుణ అని అంటే కనుక దాని యొక్క అర్థం ఏమిటి, ఆయనకి భౌతిక పరమైనటువంటి గుణాలు లేవు. భౌతిక పరమైనటువంటి గుణాల యొక్క ప్రభావము ఆయన మీద ఉండదు. అందుకే ఆయన్ని నిర్గుణ అంటారు. అలా అని అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, ఆయన భౌతిక ప్రపంచానికి వచ్చినా సరే ఆయన యొక్క లీలలు గాని, ఆయన యొక్క కర్మలు గాని అన్ని కూడా మరి ఎలా జరుగుతాయి, అవన్నీ కూడా అంతరంగ శక్తి ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఆయన మనలాగా భౌతిక శక్తిలో ఆయన ఉండరు, అంతరంగ శక్తిలో ఆయన ఉంటారన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడికి ఇంకొక పేరేమిటి, ఆయనకి భక్తవత్సలుడు అని పేరు అన్నమాట. ఎందుకంటే కనుక ఆయనకి మొత్తము ఆయనకి మొత్తం అందరూ కూడా, జీవులందరూ కూడా ఆయనకి సమానమే. కానీ ఆయనకి భక్తులు అంటే మాత్రము స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. సో అందుకే ఆయన ఏమంటారు, భక్తవత్సల అని చెప్పని అంటారు. అందుకే ఇక్కడ యోగులు కూడా ఏం చేస్తూ ఉన్నారు, నాకు కూడా మీ యొక్క భక్తిని ప్రసాదించండి స్వామి. సో ఈ యొక్క జ్ఞానుల కింద, యోగుల కింద మేము ఉన్నది చాలు, మాకు మీ యొక్క భక్తి ప్రసాదించండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ యొక్క యోగాభ్యాసంలో కూడా పరిపూర్ణత సాధించాలంటే ఎంతో కొంత భక్తి కావాలి. భక్తి అనేటువంటి ఇంగ్రీడియంట్ కలవకపోతే వాళ్ళకి సక్సెస్ రాదన్నమాట. సో కాబట్టి వాళ్ళు కూడా ఏం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మాకు కూడా ఎంతో కొంత మీ యొక్క భక్తిని ఇవ్వండి స్వామి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. సో తర్వాత మళ్ళీ ఈ యొక్క వేదాలు అన్నమాట.
వేదాలు ప్రార్థనలు చేస్తాయి అన్నమాట. సో మనకి భాగవతంలో 11వ స్కందంలో వస్తుంది అనమాట, పెద్ద చాప్టర్ ఉంటుంది వేద స్థుతి అని చెప్పేసి. సో అది తర్వాత మనం చూద్దాము. సో ఇప్పుడు వేదాలు ప్రార్థిస్తూ ఉన్నాయన్నమాట ఒక్క శ్లోకంలో. సో ఏం ప్రార్థిస్తున్నాయో చూద్దాం. జనని మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మూర్తి భవించిన వేదములు పలికినవి. హే భగవాన్, సత్వగుణమునకు ఆశ్రయుడవైనందున సమస్త ధర్మమునకు తపస్సుకు కారణమైన నీకు మా వందనములు. నీవు నిర్గుణుడవు. నిన్ను గాని నీ నిజస్థితిని గాని ఎవరును ఎరుగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి భౌతిక ప్రపంచంలో మొత్తము 3 గుణాలు, త్రిగుణాలకి కూడా 3 అధిష్టాన దేవతలు ఉన్నారనమాట. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణానికి విష్ణువు, రజోగుణానికి బ్రహ్మదేవుడు, తమోగుణానికి శివుడు అన్నమాట. సో విష్ణువు సత్వగుణానికి అధిపతి అన్నమాట. సో సత్వగుణం నుంచి ఏమొస్తాయి? మొత్తము ధర్మము, జ్ఞానము, తపస్సు, త్యాగము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఎవరైతే కనుక సత్వగుణంలో ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ రజోగుణం, తమో గుణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బద్ధ జీవితం ఎలా ఉంటుంది? చాలా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు చాలా కష్టంగా ఉంటుంది. కానీ విష్ణు భగవానుడు ఆయన ఎప్పుడు ఎలా ఉంటారు? ఆయన ఏదో సత్వగుణానికి అధిపతి కదా అని చెప్పి ఆయన సత్వగుణంలో ఉన్నారు అని అనుకోకూడదు. ఆయన సత్వగుణానికి కూడా అతీతుడు. ఆయన సత్వగుణాలకి అతీతుడు. ఆయనకి గుణాల యొక్క ప్రభావం ఆయన మీద ఏమాత్రము కూడా ఉండదు అన్నమాట. సో భగవద్గీతలోనే ఎందుకు ఉండదు అని అంటే కనుక స్వామి చెప్పారు మనకి. భగవద్గీతలో కూడా చెప్పారు. ఏం చెప్పారు మనకి? ఈ యొక్క గుణాలన్నింటినీ కూడా దాటి వెళ్ళి నువ్వు అర్జున సత్వగుణాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళు. త్రిగుణాల మీద ఆధారపడవద్దు. మొత్తం త్రిగుణాలని కూడా దాటి నువ్వు శుద్ధ సత్వంలో స్థితుడవు. సో అని చెప్పారు. సో ఆయన అర్జునుడికి ఎలా చెప్తున్నారు అంటే కనుక ఆయన సత్వగుణంలో ఉంటారు, ఆయన ఉండరు. సో ఆయన మొత్తం గుణాలన్నిటికీ కూడా ఆయన అతీతంగా ఉన్నారు. ఆ తర్వాత అగ్నిదేవుడు మాట్లాడతారు, ఆ తర్వాత దేవతలు మాట్లాడతారు. సో అగ్నిదేవుడు ఏం చెప్తున్నారో చూద్దాం. భవానీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. అగ్నిదేవుడు పలికెను, ఓ దేవా, నీ అనుగ్రహం వలననే నేను దేదీప్యమానముగా ప్రజ్వరులుచు యజ్ఞములందు అర్పించబడిన గురుతస్థిత్నముగు హవిస్సులను స్వీకరించుచున్నాను. అందులేకే ఇవే నా నమస్సులు. యజుర్వేదం అనుసరించి అర్పింపబడు 5 రకముల హవిస్సులు నీ వివిధ శక్తులే. 5 రకములకు వేదమంత్రములచే నీవు అర్పించబడదువు. యజ్ఞమనగా దేవదేవుడవు నీవే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అగ్నిదేవుడు ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం ఆ యొక్క యజ్ఞంలు ఏవైతే కనుక ఆయన పని ఏమిటి, ఆయన యొక్క డ్యూటీ ఏమిటి? ఏవైతే కనుక యజ్ఞాల్లో హవిస్సుల ద్వారా అర్పించబడినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ యజ్ఞం చక్కగా నిర్వర్తించబడితే కనుక ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఆయన స్వీకరిస్తారనమాట. స్వీకరించి ఎవరికి ఎంతెంత భాగం అయితే ఉంటుందో వాటిని వాళ్ళందరికీ కూడా ఆయన చేరవేస్తారనమాట. సో అది ఆయన యొక్క డ్యూటీ అన్నమాట, అగ్నిదేవుడి యొక్క డ్యూటీ అది. సో ఆయన చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏం చెప్తూ ఉన్నారు? నీ యొక్క అనుగ్రహం వలనే నేను ఎలా వెలుగుతూ ఉన్నాను? దేదీప్యమానముగా వెలుగుతూ ఉన్నాను. నేను వెలుగుతూ ఆ యొక్క నెయ్యి ద్వారా ఇవ్వబడినటువంటి హవిస్సులన్నిటినీ కూడా నేను స్వీకరించి ఏం చేస్తూ ఉన్నాను? నేను మీకు అర్పిస్తూ ఉన్నాను. నేను ఆ 5 రకాలైనటువంటి హవిస్సులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ యొక్క శక్తులే. మొత్తం 5 రకాల వేద మంత్రాల ద్వారా మీరే అర్చింపబడుతూ ఉన్నారు అని చెప్పేసి, యజ్ఞం అంటే కనుక మీరే అని చెప్తున్నారు. భగవద్గీతలో కూడా స్వామి అదే విషయాన్ని చెప్పారు మనకి. ఏం చెప్పారు? యజ్ఞోవై విష్ణువు. యజ్ఞం అంటే ఏమిటి? ఒక విష్ణువు అన్నమాట. సో యజ్ఞంలో కావాల్సినటువంటి విషయాలు ఏముంటాయి అంటే కనుక కొన్ని రకాలు కంపల్సరీ కావాలన్నమాట. అగ్ని కావాలి, యజ్ఞకుండం కావాలి, పూర్ణచంద్రుడు, చాతుర్మాస్యము, యజ్ఞ పశువు, సోమరసము ఇవన్నీ కూడా కావాలన్నమాట. సో వీటి ద్వారానే ఏ యజ్ఞమైనా సరే చేయగలుగుతాం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క శృతి స్మృతుల్లో చెప్పేటువంటి మంత్రాలన్నీ కూడా ఎవరి కోసం ఉద్దేశించబడినవి? విష్ణువు యొక్క ప్రీత్యర్థమే.
యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థమపి కౌంతేయ ముక్త సంగ సమాచార. సో యజ్ఞాలన్నీ కూడా ఎవరి కోసం చేయాలి? మనము ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం మాత్రమే యజ్ఞం చేయాలి. అలా కాకుండా మనకి ఏదో కావాలి అని చెప్పి మనం యజ్ఞం చేస్తే కనుక ఏమవుతుంది? అవన్నీ కూడా మనకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అవన్నీ కూడా మనకి బంధకారకాలు అవుతాయి. సో మరి భక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక మొత్తం విష్ణు రూపాలకు అన్నింటికీ కూడా మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం వాళ్ళ యొక్క జీవితాన్నే వాళ్ళు అంకితం చేసేస్తారు. వాళ్ళు అంకితం చేసి ఏం చేస్తూ ఉంటారు? ప్రతిరోజు కూడా స్వామికి నిత్య అర్చనలు చేసి ఆయనకి నైవేద్యాన్ని అర్పిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మొత్తము అత్యున్నతమైనటువంటి యజ్ఞం చేసినటువంటి వాళ్ళు. ఇంకా ఏమిటి? మనకి కలియుగంలో మనకి వస్తుంది, శ్రీమద్ భాగవతంలోనే వస్తుంది మనకి, యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధశః. కలియుగంలో ఏం చేస్తారంట? ఎవరైతే కనుక చాలా బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో, తెలివి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? యొక్క సంకీర్తన యజ్ఞము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. సో ఈ యొక్క సంకీర్తన యజ్ఞం వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి యజ్ఞం ఏమిటి? ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం కోసం చేసేటువంటి యజ్ఞం అన్నమాట. ఆ తర్వాత అగ్నిదేవుడు మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా దేవతలందరూ కూడా వాళ్ళు మాట్లాడతారు. తర్వాత మళ్ళీ గంధర్వులు కూడా మాట్లాడతారు అన్నమాట. ముందుగా దేవతలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ చదవండి. హరే కృష్ణ. దేవతలు పలికి, హే ప్రభు, పూర్వం ఒకమారు ప్రళయము సంభవించినప్పుడు జగత్తు యొక్క వివిధ శక్తులు నీవే సంరక్షించితివి. ఆ సమయమున ఊర్ధలోకమునకు చెందిన సనకాది సిద్ధ పురుషులు నిన్ను జ్ఞాన మార్గమున ధ్యానించిరి. అప్పుడు ఆది పురుషుడవైన నీవు ప్రళయ జలమునందు శేషసేనుడవై ఉన్నావు. అట్టి నీవు ఈనాడు నీ సేవకులమగు మాకు దర్శనమొసగితివి. కృపతో మాకు రక్షణను వసకము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో దేవతలు ఏం ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడ? మీరే ఎవరు? అందరినీ కూడా రక్షించేటువంటి ఆయన, అందరినీ కూడా పోషించేటువంటి ఆయన, అదే విధంగా అందరినీ కూడా నాశనం చేసేటువంటి ఆయన మీరే. మేము మీ యొక్క సేవకులము, కాబట్టి మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. యొక్క ప్రళయము అనేటువంటిది మనకి రకరకాల ప్రళయాలు ఉంటాయన్నమాట. యొక్క ప్రళయ జలాలు ఎంత భయంకరంగా ఉంటాయి అని అంటే కనుక బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క ప్రళయ జలాలు అని అంటే కనుక ఆయన కూడా భయపడతారనమాట. చాలా భయపడతారనమాట యొక్క ప్రళయ జలాలు అంటే. సో స్వామి ఏం చేస్తారా? ప్రళయం జరిగినప్పుడు పాక్షిక ప్రళయము, మళ్ళీ సంపూర్ణ ప్రళయం జరిగినప్పుడు ఆయన యొక్క శక్తులు, ఆ యొక్క క్రియేషన్ ఏదైతే ఉందో వాటిలన్నిటిని కూడా ఏం చేస్తారు? తనలోకి ఆయన తీసుకుని వాటిలన్నిటిని కూడా కన్జర్వ్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే సృష్టి జరుగుతుందో ఏం చేస్తారు? మళ్ళీ వాటిని బయటికి పంపిస్తారు. సో ఆయనకి శక్తులంతా కూడా కన్జర్వ్ చేస్తారు. రకరకాల ప్రళయాలు ఉంటాయి. పాక్షిక ప్రళయము, సంపూర్ణ ప్రళయం ఉంటుంది. ఇక్కడ దేవతలు చర్చిస్తూ ఉన్నటువంటి ప్రళయం ఏమిటి అంటే కనుక పాక్షిక ప్రళయం అన్నమాట. సో ఆ యొక్క జలాల్లో ఆయన ఏం చేస్తూ ఉంటారు? శేష శయనుడు అయించి ఆయన ఉంటారన్నమాట. సో కాబట్టి మాకు యొక్క ప్రళయ సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా మాకు రక్షణ కల్పించండి స్వామి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇంకేం చెప్తున్నారు? వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకి, ఆ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు అన్నమాట. మీరు మీ యొక్క సేవకుల ద్వారా మీరు ఐడెంటిఫై చేయబడతారు, కానీ వేరే వాళ్ళ ద్వారా మీరు ఐడెంటిఫై చేయబడరు. మేమందరం కూడా మీ యొక్క నిత్య సేవకులము అని చెప్పేసి చెప్తారన్నమాట. మేము నీ యొక్క నిత్య సేవకులము, మీ యొక్క పాపాలని, మా యొక్క పాపాల నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు అన్నమాట. సో భగవద్గీతలో మనకి స్వామి చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఎవరైతే కనుక నాకు పూర్తిగా శరణాగతులు అవుతారో, సర్వధర్మాన్ని మొత్తం అన్నిటిని కూడా వదిలిపెట్టి, పరిత్యజ్య వదిలిపెట్టి, మామేకం శరణం వ్రజ, కేవలం నన్ను మాత్రమే వాళ్ళు శరణు పొందుతారో, ఏం చెప్తున్నారు అర్జున? భయపడవద్దు, భయపడవద్దు, నేను నిన్ను రక్షిస్తాను. మోక్షయిష్యామి మా శుచః, నిన్ను యొక్క భౌతిక ప్రపంచం నుంచి రక్షిస్తాను. అర్జున భయపడవద్దు, పాప ఫలాలు అంటే కనుక భయం వద్దు అని చెప్పేసి స్వామి ఆ యొక్క ఆశ్వాసన ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ గంధర్వులు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇప్పుడు. రోజా మాతజీ చదవండి. హరే కృష్ణ. 43వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. గంధర్వులు ఇట్లు పలికిరి, ఓ దేవా, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచారి మహర్షులతో పాటు సమస్త దేవతలు నీ దేహము యొక్క అంశాంశములే. పరమశక్తి మంతుడగు నీవు విశ్వము ఒక క్రీడ వంటిది. మేము సదా నిన్ను దేవదేవునిగా ఎరిగి ఉన్నాము. అట్టి నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ దేవతలు ఇక గంధర్వులు ఏం చెప్తూ ఉన్నారంటే కనుక, ఇంతకు ముందు వాళ్ళు దక్షుడిని వాళ్ళు ఎలాగా ప్రార్థించారు, నువ్వే సుప్రీం లార్డ్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క మాటను మళ్ళీ కొంచెం చేంజ్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇంతకు ముందు మేము దక్షుడిని నువ్వే సుప్రీం లార్డ్ అని చెప్పి ప్రార్థన చేశామంటే కనుక ఏం చెప్తున్నాము? దక్షుడు మీ యొక్క అంశ. ఎవరు? దక్షుడు ఎవరు? ఎలా వచ్చారైనా? బ్రహ్మదేవుడు డైరెక్ట్ గా విష్ణువు దగ్గర నుంచి వచ్చారు. ఆ విష్ణువు దగ్గర నుంచి తల్లి లేదు దక్షుడికి, డైరెక్ట్ గా బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు దక్షుడు. సో కాబట్టి అంశ యొక్క అంశ కాబట్టి ఆ విధంగా మీరే సుప్రీం లార్డ్ అని చెప్పేసి మేము ఆయన్ని ప్రార్థనలు చేశాము. కానీ ఏంటంటే కనుక ఆ విధంగా చేయడం మూలంగా మేము మిమ్మల్ని మాత్రమే ప్రార్థించాము అని చెప్పేసి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారన్నమాట. సో మొత్తం బ్రహ్మాది ఈ విధంగా వాళ్ళు చెప్పడం మూలంగా ఏం చేస్తున్నారు? బ్రహ్మ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు, మేమే యజమానులు అని చెప్పి మీరందరూ అనుకుంటున్నారేమో. మీరందరూ కూడా యజమానులు కాదు. నిజమైనటువంటి యజమాని దేవాది దేవుడు ఎవరు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అన్నమాట. సో అందుకే మనకి చైతన్య చరితామృతాలు చెప్పారు. ఏం చెప్పారు మనకి? ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్య. కృష్ణుడు ఒక్కడు మాత్రమే నియామకుడు, ఈశ్వరుడు, కంట్రోలర్. మిగతా వాళ్ళందరి యొక్క పొజిషన్ ఏంటి? అందరూ కూడా ఆయన యొక్క సేవకులు. అందరూ కూడా ఆయన యొక్క సేవకులు అన్నమాట. సో కాబట్టి జీవుల యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? జీవేర స్వరూపహై కృష్ణేర నిత్య దాస్. మనందరి యొక్క సేవకులు ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకులు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక డైరెక్ట్ గా కూడా ఆయన యొక్క సేవకులు కాదు. గోపీభృత పద కమలయోర్ దాస దాసాను దాస. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తులు, గొప్ప భక్తులు అయినటువంటి గోపికలు, బృందావనంలో ఉన్నటువంటి గోపికలు, గోలోక బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో ఆ గోపికల యొక్క గోపీభృత పద కమలయోర్ దాస దాసాను దాస అంటే గనక ఆ గోపికల యొక్క సేవకుల యొక్క సేవకులము. డైరెక్ట్ గా కూడా సేవకులం కాదు. అది మన యొక్క నిజమైనటువంటి స్థితి. సో దేవతలందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు? ఒక్కొక్కసారి మేమే ఈశ్వరులు అని అనుకుంటూ ఉంటారు. కానీ గంధర్వులు ఇక్కడ చెప్తూ ఉన్నారు, మీరు ఈశ్వరులు కాదు, శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ కూడా సేవకులు. సో అందుకే మనకి భాగవతంలో కూడా ఏం చెప్తుంది? కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలోకి వృద్ధ్యంతి యుగే యుగే. ఎప్పుడైతే కనుక ఆ యొక్క ఇంద్రశత్రువులు ప్రబలమైనప్పుడు స్వామి ఏం చేస్తూ ఉంటారు? రకరకాలైనటువంటి అవతారాల్లో వస్తూ ఉంటారు. కానీ ఏమిటి ఆయన? కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా ఆయన భగవంతుడు, దేవాది దేవుడు. ఆయనకి అసమ ఊర్ధ్వ, ఆయనకి సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి కింద మాత్రమే ఉన్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ విద్యాధరులు ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఏం ప్రార్థిస్తున్నారో చూద్దాము. సత్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామం. విద్యాధరులు పలికిరి, ఓ దేవా,
మానవ జన్మము అతి ఉన్నంత లక్ష్య సాధనకే ఉద్దేశింపబడినాను. నీ మాయచే మోహితుడైన జీవుడు దేహముతోనూ ప్రకృతితోనూ తాదాత్మ్యం చెందుతున్నాడు. ఆ రీతి మాయ ప్రభావితుడైన అతడు భౌతిక భోగము ద్వారా సుఖవంతుడు కాగోరును. ఆ విధముగా అతడు భ్రమితుడై ఎల్లప్పుడూ తాత్కాలిక మగు మోహపూరిత సుఖమునకే ఆకర్షితుడై ఉండును. కానీ నీ లీలలు ఎంతటి శక్తివంతములనగా వానిని శ్రవణము చేయువాడు కీర్తించువాడు శీఘ్రమే మోహదూరుడు కాగలడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో విద్యాధరులు ఏం ప్రార్థిస్తున్నారు? సో దీని తర్వాత మళ్ళీ బ్రాహ్మణ లేక ప్రార్థన ఉంటుంది. 45, 46, 47 అక్కడితోటి మనకి ప్రార్థనలు పూర్తవుతాయి. సో విద్యాధరులు ఏం ప్రార్థిస్తూ ఉన్నారు? ఈ యొక్క జీవులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? నీ యొక్క మాయ చేత మోహితులైపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీ యొక్క శరీరంతోటి ప్రకృతితోటి వాళ్ళందరూ కూడా చాలా మోహితులైపోయి ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? మాయా ప్రభావితులై అందరూ కూడా భౌతిక భోగాన్ని అనుభవించాలి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నిస్తూ ఉండడం మూలంగా ఏం చేస్తున్నారు? రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఇంకా ఇంకా భౌతిక సుఖానికి ఆకర్షితులైపోయి, తాత్కాలికమైనటువంటి మోహపూరిత సుఖానికి ఆకర్షితులైపోయి ఇంకా ఇంకా ఇక మాయాజాలంలో వాళ్ళు చిక్కుకుపోతూ ఉన్నారు. ఇంకా ఇంకా కిందకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఒక బ్లెస్సింగ్, ఒక బెనెడిక్షన్ ఏమిటి అని అంటే కనుక, అటువంటి వాళ్ళు మాయా ప్రభావంలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు కూడా నీ యొక్క లీలలని వింటే కనుక, వాటిని కీర్తిస్తే కనుక ఏమవుతుంది? అవి చాలా శక్తివంతాలు అన్నమాట. వాటి వెంటనే ఆ యొక్క మాయా మోహ దూరులు అవుతారన్నమాట వాళ్ళందరూ. ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ఊబిలో అనమాట, అగాధంలో కూరుకుపోతూ ఉన్నారు. ఊబి ఏం చేస్తుంది? మెల్లమెల్లగా మనల్ని లోపలికి తీసేసుకుంటూ ఉంటుంది, లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. బయటికి రావడం చాలా కష్టం. మనంతట మనం బయటికి రాలేము. ఊబిలో పడిన వాళ్ళు ఎవ్వరు కూడా బయటికి రాలేరు. కానీ వాళ్ళు ఎలా బయటికి రాగలరు ఊబిలోంచి? ఎవరైనా వాళ్ళకు ఒక తాడు విసిరారనుకోండి, ఆ తాడుని గట్టిగా పట్టుకున్నారనుకోండి, అప్పుడు ఎవరైనా ఆ తాడును లాగితే కనుక అప్పుడు వాళ్ళు ఆ ఊబిలోంచి బయటపడరు, లేకపోతే దాంట్లో నుంచి బయటపడలేదు. అలాగే మనం అందరం కూడా యొక్క మాయా సుఖము అనేటువంటి యొక్క ఊబిలో కూరుకుపోయి ఉన్నాం. మనం అందరం కూడా ఉండే కొద్దీ కూడా ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. దీని నుంచి బయటపడాలి అంటే కనుక దానికి విద్యాధరులు ఇక్కడ మనకి సొల్యూషన్ చెప్పారన్నమాట. ఏం చెప్పారు? ఏదైతే కనుక ఆ తాడు మనకు దొరుకుతుంది కదా ఊబిలోంచి బయటపడాలంటే కనుక, అలాగే మనకు ఉన్నటువంటి తాడేమిటి? చాలా శక్తివంతమైంది ఆ తాడు. ఏంటంటే అది ఆయన యొక్క లీలలని శ్రవణం చేయడము, కీర్తించడము. సో నవవిధ భక్తుల్లో మొదటి 2 శ్రవణం, కీర్తనం, విష్ణు, ఆ 2 కూడా అన్నమాట. సో కీర్తన మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఇప్పుడే మనం చెప్తున్నాం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే. ఇంకా నామాన్ని ఎప్పుడు కూడా మనం కీర్తిస్తూ ఉండాలి. ఇంకేం చేయాలి మనము? ఆయన యొక్క నామ రూప గుణ లీలల్ని కూడా మనం ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరందరూ కూడా అదే చేస్తూ ఉన్నారు. స్వామి యొక్క లీలల గురించి మీరందరూ కూడా శ్రవణం చేస్తూ ఉన్నారు. అంటే ఏం చేస్తున్నారు? మీరు ఆ తాడు ఏదైతే ఉందో ఆ తాడుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరందరూ కూడా. ఆ యొక్క ఊబిలోంచి పడిపోయినటువంటి తాడు ఉంది కదా, మనం పడిపోయాం, ఆ తాడుని పట్టుకోవడానికి అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. సో వినే కొద్దీ ఏమిటి? మనం ఇంకా ఇంకా గట్టిగా ఆ యొక్క తాడుని పట్టుకుంటాము. మెల్లగా ఏమవుతుంది? స్వామి ఆయన యొక్క ఆ గురువుల ద్వారా, ఆయన యొక్క ప్రతినిధుల ద్వారా, ఆచార్యుల ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటారు? దాని నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఆ యొక్క ఊబిలోంచి అన్నమాట. సో మనకి 2 రకాలైనటువంటి గ్రంథాలు అన్నమాట, ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండవది శ్రీమద్ భాగవతం. భగవద్గీత అంటే కనుక అది డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క ముఖపద్మం నుంచి వచ్చింది అనమాట భగవద్గీత. రెండవది శ్రీమద్ భాగవతము, అది ఆయన యొక్క గొప్ప భక్తుడైనటువంటి సుఖదేవ గోస్వామి యొక్క ముఖపద్మం నుంచి శ్రీమద్ భాగవతము రావడం జరిగింది. అందులో ఏముంటాయి? మనకి భౌతిక పరమైనటువంటి విషయాలు ఏమి కూడా ఉండవు. శ్రీమద్ భాగవతము ఎందుకు అంత అత్యున్నతమైనటువంటి పురాణము అని అంటే కనుక, శ్రీమద్ భాగవతము
మొదట్లోనే మనకి వ్యాసదేవుడు చెప్పేశారనమాట ఇది వస్తు కాదండి, నిర్దేశం. యోగ పొగడాలు కాదండి అన్నారు కొంతమంది. శ్రీమద్ భాగవతం మొదట్లోనే వస్తు నిర్దేశంలో చెప్పేశారు ఆయన. ఏం చెప్పారు ఆయన? శ్రీమద్ భాగవతంలో చెప్పబడేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి విషయము. ఇదేమిటి? చీటింగ్ రిలీజియన్ కాదు, మోసం చేసేటువంటి ధర్మాన్ని మేము చెప్పము. ఇదేం చేస్తుంది? మనకి అత్యున్నతమైనటువంటి కృష్ణ భక్తిని పొందేలాగా చేస్తుంది ఈ యొక్క పురాణము. ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు, భాష్యంలో కాదు, సో ఆ యొక్క ఉపోద్ఘాతంలో రాస్తారన్నమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని చాలా శ్రద్ధతోటి ఎవరైతే కనుక చదువుతారో, శ్రవణం చేస్తారో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానుణ్ణి యొక్క శ్రీమద్ భాగవతం పుటలలో వాళ్ళు అనుభూతమనర్చుకోగలరు, దర్శించుకోగలరు అని చెప్తున్నారు. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. ప్రభుపాదుల వారు చెప్తున్నారు శ్రీమద్ భాగవతం యొక్క పుటలలో మీరు కావాలంటే కనుక మీరు కూడా చదువుకోవచ్చు. ఫార్వర్డ్ ప్రతి భాగవత స్కందం మొదట్లో ఉంటుంది అన్నమాట, బుక్ లో ఉంటుంది. శ్రీమద్ భాగవతం పుటలలో సిన్సియర్ గా ఎవరైతే కనుక భాగవతాన్ని శ్రవణం చేస్తారో, అధ్యయనం చేస్తారో వాళ్ళు శ్రీమద్ భాగవతం పుటలలో శ్రీకృష్ణ భగవాను చూడగలుగుతారు అని చెప్తారు. సో భాగవతానికి అంతటి శక్తి ఉందన్నమాట. అదే విషయాన్ని ఇక్కడ విద్యాధరులు కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. సో కేవలము అవెంతటి శక్తివంతమైనటువంటివి అంటే కనుక నీ యొక్క లీలల యొక్క శ్రవణములు అవి చేస్తే కనుక వెంటనే యొక్క మాయామోహ దూరుడు అవుతారు ఎవరైతే కనుక ఆ యొక్క వ్యక్తి చేస్తూ ఉన్నారో. అందుకే మనం ఏం చేయాలి? రెండు కూడా మనకు తెలుసు కదా అని చెప్పేసి మనం ఊబిలో కూరుకుపోతూ ఉన్నాము. మనకేదో లక్కీగా ఒక తాడు దొరికింది, మనం గట్టిగా పట్టుకున్నాము. మన ఒక్కళ్ళే అందులోంచి బయటపడాలా? మన పక్కన చాలా మంది ఉన్నారు ఆ ఊబిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, ఇంకా బాధలు పడుతూ ఉన్నారు. సో మనం కూడా ఏం చేయాలి? మనం ఎలాగో కొంచెం గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలి? తాడు ముక్కు మిగిలింది అనుకోండి, పెద్ద తాడు అది, ఒరే నువ్వు కూడా పట్టుకోరా బాబు, నువ్వు కూడా ఇందులోంచి బయటపడతావని చెప్పి వాళ్ళకు కూడా చెప్పొచ్చు. అలా వాడు పట్టుకుంటాడు, అలా మళ్ళీ రెండో వాడు మళ్ళీ మూడో వాడికి ఎవరు నువ్వు కూడా పట్టుకోదు, ఇంట్లోంచి బయటపడచ్చు. సో ఆ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉందన్నమాట. ఇస్కాన్ అంటే ఏమిటి? ప్రీచింగ్ మూమెంట్ అంటే కనుక మనము రెండు రకాలు. ఒకటి మనం నేర్చుకోవాలి, నేర్చుకున్నటువంటి దాన్ని అందరికీ చెప్తూ ఉండాలి. సో మనం నేర్చుకుంటూ ఉన్నాం అనుకోండి, నేర్చుకుంటూ ఉంటాం ఎవరికి చెప్పట్లేదు, మనమే దాచేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనకి పైనుంచి వచ్చేటువంటి సప్లై ఆగిపోతుంది కొన్నాళ్ళకి. మనకి పైనుంచి వచ్చేటువంటి జ్ఞానము, మెర్సీ ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. కానీ అది మన దగ్గర పెట్టుకోకుండా అందరికీ కూడా చెప్తూ ఉన్నాం అనుకోండి, మనకు మళ్ళీ ఆ సప్లై స్టార్ట్ అవుతుంది, ఇంకా వస్తుంది, పైనుంచి ఇంకా వస్తుంది. జ్ఞానం ఎప్పుడు ఏమిటి? పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ధనం ఏమైపోతుంది? తగ్గిపోతూ ఉంటుంది పంచే కొద్దీ. కానీ జ్ఞానం ఏంటి? భక్తి అనేటువంటిది పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. మనం ఎంతమందికి చెప్తూ ఉంటే కనుక అంతలాగా యొక్క భక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చేశారు? యారే దేఖే తారే కహే కృష్ణ ఉపదేశ్ అమర ఆజ్ఞాయ. ఏమన్నారు చైతన్య మహాప్రభు? ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్పమంటున్నారు వాళ్ళతోటి? కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని చెప్పండి, వాళ్ళకి కృష్ణుడి గురించి చెప్పండి, భక్తి చేయడం చెప్పండి. సో ఇదేంటి? నా యొక్క ఆజ్ఞ. మీరందరూ కూడా గురువులు అవ్వండి. గురువులు అంటే కనుక ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు అనుకోండి, 1వ తరగతి చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు? యూకేజీలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. యూకేజీలో ఉన్న వాళ్ళు ఏంటి? ఎల్కేజీలో ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు. 10వ తరగతిలో ఉన్న వాళ్ళు 9వ తరగతి పిల్లవాళ్ళకి చెప్పొచ్చు. సో అలాగా మనం ఎంతైతే కనుక నేర్చుకుంటున్నామో అంతవరకు మనకి ఎంతవరకు అయితే కనుక మేధస్సు ఉందో, తెలివితేటలు ఉన్నాయో, ఎంతవరకు భగవంతుడి యొక్క కరుణ దొరికిందో దాన్ని మనం ఏం చేయాలి? అందరికీ కూడా పంచిపెట్టాలి. ఎంత ఎక్కువ పంచిపెడుతూ ఉంటే కనుక అంతలాగా మనకి అది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అదే విషయాన్ని ఇక్కడ విద్యార్థులు చెప్పిన విషయాన్ని దాని యొక్క అర్థం అనమాట. ఆ తర్వాత మళ్ళీ
బ్రాహ్మణులు మళ్ళీ 3 శ్లోకాల్లో వాళ్ళు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో అవేంటో చూద్దాము. సో జనని మాతాజీ మీరు 45వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణులు పలికిరి, హే ప్రభు, నీవే యజ్ఞ స్వరూపుడవు, నీవే హవిస్సువు, నీవే అగ్నివి, నీవే యజ్ఞమందు ఉచ్చరించు మంత్రముము, నీవే సమిధవు, నీవే జ్వాలవు, నీవే కుశగ్రాసమువు, నీవే యజ్ఞ పాత్రలు అయి ఉన్నావు. యజ్ఞ నిర్వాహకులకు ఋత్విక్కులు నీవే, ఇంద్రాది దేవతలు నీవే, యజ్ఞ పశువు నీవే. ఈ విధముగా యజ్ఞ సంబంధితమగు అర్పణమంతయు నీవే అయి ఉన్నావు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం గంగా నదికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాము? ఆవిడకి ఏం అర్పిస్తాము? ఆవిడ దగ్గర ఉన్నటువంటి నీళ్లు తీసుకుని మళ్ళీ ఆవిడకే అర్పిస్తాం ఆ యొక్క గంగా నది. సో అలాగే మనం భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి ఏం అర్పించగలం మనం? ఎందుకంటే కనుక ఏదైతే కనుక స్థితిని కలిగి ఉందో ప్రతిదీ కూడా ఆయన యొక్క శక్తి, ప్రతిదీ కూడా ఆయనే. బ్రాహ్మణులు అవే చెప్తున్నారు ఇక్కడ. ఆ హవిస్సు నువ్వే, ఆ అగ్నివి కూడా నువ్వే, ఆ యజ్ఞం కోసం అని చెప్పి చెప్పేటువంటి మంత్రాలు కూడా మీరే, ఆ తర్వాత ఆ సమిధవు మీరే, జ్వాలవు మీరే, ఆ యొక్క కుశాగ్రాసం కూడా మీరే, ఆ యజ్ఞంలో వాడేటువంటి పాత్రలు కూడా మీరే, ఆ యజ్ఞంలో అర్పించేటువంటి పదార్థాలు కూడా మీరే, మంత్రాలు మీరే, మొత్తం అన్ని కూడా మీరే. ఇంకా చెప్పాలి అంటే కనుక యజ్ఞం చేసే ఋత్విక్కులు కూడా ఎవరు? మీ యొక్క అంశలే. అదే విధంగా ఆ యజ్ఞ పశువు ఎవరు? అది కూడా మీ యొక్క అంశే. అక్కడ యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞం ఫలాలు తీసుకున్నటువంటి వాళ్ళు, ఆ యజ్ఞం చేయడం కోసం సహకారం ఇస్తున్నటువంటి దేవతలందరూ కూడా అది కూడా మీరే. సో కాబట్టి ఒక రకంగా చూస్తే కనుక ఆ యజ్ఞ సంబంధం చేసేటువంటి అర్పణలు అన్ని కూడా మీరు మీ యొక్క శక్తే, అన్ని కూడా మీరు మీ యొక్క శక్తే అని చెప్పేసి ఆ యొక్క దేవతలు, ఆ యొక్క బ్రాహ్మణులందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. లక్ష్మీ మాతాజీ చదవండి 46వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దేవా, వేద జ్ఞాన స్వరూప, అతి పురాతన కాల వరహముగా అవతరించి ఏనుగు కమలమును జలాశయము నుండి పెకిలించు రీతి జలము నుండి ధరణిని ఉద్ధరించితివి. ఆ మహా వరాహ రూపమును నీవు గర్జించినప్పుడు అది యజ్ఞ మంత్రమయ్యను. సనకాది యోగులు దానిని ధ్యానించి నీ యశస్సును స్తుతించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ యొక్క యజ్ఞ స్వరూపుడు ఎవరు అంటే కనుక వరాహస్వామి అన్నమాట. కొంతమంది ఏమంటూ ఉంటారు, ఆయన్ని తక్కువగా చూస్తూ ఉంటారు, సూకరము అని చెప్పి చూస్తూ ఉంటారు, వరాహము అని చెప్పేసి. కానీ ఏంటంటే మామూలుగా కనబడేటువంటి వరాహం కాదు ఆయన, పూర్తిగా ట్రాన్సెండెంటల్, ఆధ్యాత్మికము. ఇంకా ఆయన అపరిశుభ్రం కాదు, ఆయన ఉన్న చోటు సుపరిశుభ్రం అవుతుంది మొత్తము. ఆయన ఏమన్నారు? యజ్ఞం అంటే కనుక ఎంతో పవిత్రము, కానీ ఆ యజ్ఞాలకి అంతటికీ కూడా ఆయన అధిపతి, యజ్ఞాలంతటికీ కూడా ఆయన అధిపతి అన్నమాట. ఇంకా చూస్తాం మనకి ఆ యొక్క వరాహస్వామి యొక్క రూపం గురించి, అవతారం గురించి చర్చించినప్పుడు చెప్తారనమాట. సో మొత్తం ఆయన ఆ యొక్క కారణ జలాల్లోంచి భూదేవిని పైకి తీసుకుని లేపినప్పుడు ఆయన ఇలా విదిలించుకుంటారు అనమాట. విదిలించుకున్నప్పుడు ఆ యొక్క నీళ్లు పడతాయి అనమాట మొత్తం అన్ని చోట్ల కూడా, ఆ చుక్కలు. అందరూ కూడా వాటిని ఎంతో ఆనందంగా వాటిని పరమ పవిత్ర జలాల కింద స్వీకరిస్తారనమాట. సో ఆయన గర్జించినప్పుడు ఏమైందంటే ఆ యొక్క వరాహ రూపము యజ్ఞ మంత్రం అయ్యింది. అప్పుడు సనకాది యోగులు అందరూ కూడా ఏం చేశారు? ఆయన యొక్క యశస్సును అంతా కూడా కీర్తించారనమాట. సో యొక్క వేదాలు అని అంటే కనుక ఏమిటి? భగవంతుడి యొక్క దివ్య రూపమే అన్నమాట. సో కాబట్టి ఎవరైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క విగ్రహారాధన చేస్తూ ఉన్నారో 24 గంటలు, వాళ్ళు వేదాధ్యయనం చేస్తూ ఉన్నట్టే. శ్రీకృష్ణ భగవాను ఎవరైనా సరే అలంకరిస్తూ ఉన్నారంటే కనుక భక్తుడు ఆ యొక్క వేదోపదేశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నట్టే. సో విగ్రహారాధనలో నెలకొని ఉన్నారు అంటే కనుక ఆరంభ దశ భక్తుడు, వాళ్ళకి మొత్తం వేదాల యొక్క సారమంతా కూడా తెలిసినట్టే. స్వామి చెప్పారు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో, వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద
విదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం. స్వామి ఏం చెప్పారు? మొత్తం వేదాల యొక్క ఉద్దేశ్యం ఏమిటి? వేదాంత కృత్ వేదం. ఆ యొక్క వేదాల ద్వారా తెలుసుకోదగినటువంటి వాడిని ఎవరు? నన్ను మాత్రమే. వేదాలు నన్ను తెలుసుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడింది. కానీ ఏంటంటే వేదాలు చాలా వాస్ట్ గా ఉంటాయి. వాటిని మనం మనకున్నటువంటి తక్కువ తెలివితేటలతోటి, మనకున్నటువంటి జ్ఞానంతో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాటిల్లో మధ్యలో వి విల్ బి లాస్ట్. ఏదైనా సరే ఒక పెద్ద సిటీకి వెళ్ళాం, పెద్ద ఊరు, ఢిల్లీకో లేకపోతే బెంగళూరుకు వెళ్ళాం. ఒక చిన్న ఊరు నుంచి వచ్చాడు ఒక వ్యక్తి, ఎక్కడో తీసుకెళ్లి ఆ బస్ దిగాడు, ఎక్కడో ఆ ఊర్లో. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని తెలియదు, చేతిలో గూగుల్ మ్యాప్ లేదు, ఏ మ్యాప్ లేదు. సో ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. కానీ అతను వెళ్ళాల్సినటువంటి ప్రదేశానికి వెళ్ళగలడా? వెళ్ళలేడు. అలాగే వేదాలు ఏంటంటే కనుక చాలా వాస్ట్ అన్నమాట, చాలా పెద్దగా ఉంటాయి. ఎవరైనా సరే వాళ్ళు సొంతంగా వాటిని నేర్చుకుని చదువుకుని కంక్లూడ్ చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బి లాస్ట్. అందులో వాళ్ళు మిస్ అయిపోతారు అనమాట. సో కాబట్టి వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గురువు కావాలి. అందుకే మనకి గైడ్ కావాలి. గురువు ఏం చెప్తారు మనకి? డెస్టినేషన్ ఏమిటి, వేదాల యొక్క సారం ఏమిటి, ఏ విధంగా మనం చేయాలి, భగవంతుడిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఏది అన్నిటికంటే అత్యుత్తమము అనేటువంటి విషయము గురువు మనకి చెప్తారనమాట. సునీత మాతాజీ, కంఠంనేని మాతాజీ చదవండి 47వ శ్లోకం. శ్రీ కృష్ణ ప్రభుజీ. ఏ ప్రభు వేదానుష్ఠానమును అనుసరించి యజ్ఞమును నిర్వహింపజాలనందున నీ దర్శనము కొరకై మేము వేచి ఉన్నాము. కనుక దయతో మా ఏడ ప్రసన్నుడవకుము. నీ పవిత్ర నామోచ్చారణ మాత్రమున మనుజుడు సమస్త అవరోధములను దాటగలడు. అటువంటి నీకు మేము వందనములను భావించుచున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో మనకి శ్రీమద్ భాగవతంలో మొదటి నుంచి చివరి దాకా కూడా ఒక విషయం అంటే అంతర్లీనంగా చెప్తూ ఉంటారనమాట. మళ్ళీ మళ్ళీ ఇదే టాపిక్ వస్తూ ఉంటుంది మనకి. ఏమిటది? భగవంతుడి యొక్క నామాలు, పవిత్ర నామాలని మనం తీసుకోవాలి, నామజపం చెయ్యాలి. కేవలం నామజపం చేయడం మూలంగానే మనుషుడు అన్ని రకాలైనటువంటి పరిపూర్ణత్వాలని పొందుతాడు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? దయతో నాయడ ప్రసన్నం అండి, మీ యొక్క పవిత్ర నామోచ్చారణ మాత్రమున మనుజుడు సమస్త అవరోధములను దాటగలడు. మొత్తం అన్ని అవరోధాలని కూడా దాటగలడు. అంటే మీ యొక్క నామం ఒక్కటే యొక్క భౌతిక ప్రపంచం నుంచి మనల్ని బయటపడాలి అని అంటే కనుక హరినామ ప్రభువు, ఆయనకు ఆశ్రయం తీసుకోవాలి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ యొక్క పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తే మొత్తం అన్ని విఘ్నాలని కూడా దాటగలము. అలాంటిది ప్రస్తుతం మీరే మా ముందు నిలబడి ఉన్నారు కాబట్టి మాకు ఇంకా ఎటువంటి భయము లేదు. శివగణాలు వచ్చి మళ్ళీ ఈ యొక్క యజ్ఞాన్ని నాశనం చేసేస్తాయి అని చెప్పేసి మాకు భయం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎవరైనా సరే వేరే వాళ్ళు కృష్ణుడు రక్షించినటువంటి వాళ్ళకి ఏవైనా హాని కలిగించాలి అని అనుకుంటే కనుక ఎవ్వరు కూడా హాని కలిగించలేదు. ప్రహ్లాద్ మహారాజ్ ఎగ్జాంపుల్ చూడండి. హిరణ్యకశిపుడు ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు ఆయన చంపడానికి. విజయం సాధించాడా? ఏమీ చేయలేకపోయాడు ప్రహ్లాద్ మహారాజ్. దానికి ఆపోజిట్ ఇంకొకటి రావణాసురుణ్ణి రాముల వారు సంహరించాలి అని చెప్పేసి ఆయన నిశ్చయించుకున్నారు. గొప్ప శివభక్తుడైనా సరే శివుడు కూడా ఆయన్ని రక్షించడానికి రాలేదు. కృష్ణుడు ఎవరినైనా సరే సంహరించాలి అని అంటే కనుక ఎవ్వరూ కూడా వాళ్ళని రక్షించలేదు. కృష్ణుడు ఎవరినైనా సరే రక్షించాలి అని అనుకుంటే కనుక ఎవ్వరూ కూడా వాళ్ళని ఏమీ చేయలేరు. ఎవరు కూడా వాళ్ళని ఏమీ చేయలేరు అన్నమాట. సో అదే విషయాన్ని వీళ్ళు ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. తర్వాత మైత్రేయముని చెప్తారనమాట. సో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణు భగవానుణ్ణి వాళ్ళ యొక్క స్థాయిల్ని బట్టి వాళ్ళందరూ కూడా కీర్తించిన తర్వాత సో అప్పుడు
విశుద్ధ చిత్తుడయ్యి దక్షుడు ఆ యొక్క శివగణం చేత విధ్వంసమైనటువంటి యజ్ఞాన్ని ఆయన మళ్ళీ ప్రారంభించారనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము చూద్దాం. ఆ జనని మాతాజీ మీరు 49వ శ్లోకం అనువాదించండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయుడు ఇంకను ఇట్లు కొనసాగించను. ఓ పాప రహితుడవగు విదుర, నిజమునకు విష్ణు భగవానుడే సర్వయజ్ఞ ఫలములకు భోక్త అయినను సర్వజీవుల యందలి పరమాత్ముడైన కారణమున అతడు తన యజ్ఞ భాగముతోనే సంతుష్టి చెంది ప్రసన్న భావముతో దక్షిణతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో భక్తారం యజ్ఞ తపస మనకి భగవద్గీతలో చెప్పారు. మనకి 5వ అధ్యాయం చివరి శ్లోకం, సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. మొత్తం అన్నింటికీ కూడా ఆయనే యజ్ఞాధిపతి. కానీ ఏంటంటే కనుక ఆ యజ్ఞంలో ఆయనకి ఇవ్వబడినటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని ఆయన సంతోషంగా స్వీకరించి అప్పుడు దక్షుడితోటి స్వామి మాట్లాడారనమాట. సో దక్షుణ్ణి విష్ణు ఏం చేస్తారు, ఆయనకి ఆదేశాలు ఇస్తారనమాట. 50వ శ్లోకం నుంచి 54వ శ్లోకం దాకా మొత్తం 5 శ్లోకాల్లో చెప్తారనమాట. సో అవేంటో మనము ఇప్పుడు చూద్దాం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు 50వ శ్లోకం అనువాదించండి. హరే కృష్ణ ప్రభుత్వం. విష్ణు భగవానుడు ఇట్లు పలికెను. బ్రహ్మ శివుడు నేను ఈ జగత్తునకు పరమ కారణమై ఉన్నాను. నేను సాక్షి స్వరూపుడను పరమాత్ముడను. మా ముగ్గురి నడుమ ఎట్టి భేదము లేదు. హరే కృష్ణ ప్రభు. 51 కూడా చదవండి మాది. 51, 52 కూడా చదవండి. హరే కృష్ణ ప్రభు. భగవానుడు ఇంకను ఇట్లు పలికెను. ఓ ద్విజుడ, దక్ష నేనే ఆదిదేవుడనైనను ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలైన కొరకు ఆత్మమయ ద్వారా వర్తించుచుండును. ఆయా క్రియలను అనుసరించి నా ప్రతి నిత్యములు భిన్న నామములతో పిలువబడును. హరే కృష్ణ ప్రభు. తర్వాత శ్లోకం 52. భగవానుడు ఇంకను ఇట్లు పలికెను. మరి సరియకు జ్ఞానము లేనట్టు వాడు బ్రహ్మ శివుడు వంటి దేవతలు స్వతంత్రులని తలుచును. జీవులు కూడా స్వతంత్రులనే అతడు భావించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. స్వామి ఏం చెప్తున్నారు, ఒక రకంగా చూస్తే కనుక నేనే అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మని. పరమాత్మ ద్వారా నేను ఏం చేస్తున్నానో మొత్తము అన్ని కూడా నేనే విట్నెస్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఈ యొక్క మిగతా జీవులకి నాకు మధ్యలో తేడా లేదు. బ్రహ్మ శివుడు ఎవరికి కూడా జీవులతో అచింత్య భేద తత్వం ద్వారా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నా యొక్క అంశలు. సో అదే విధంగా వాళ్ళందరూ కూడా నా యొక్క ఎక్స్పాన్షన్స్ మూలంగా వాళ్ళకి నాకు ఎటువంటి తేడా లేదు. సో కాబట్టి దీని ద్వారా ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు నువ్వు శివుడికి అపరాధం చేసినట్లు ఇంకెప్పుడు కూడా అపరాధం చేయను అని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు, నేను సృష్టి స్థితి లయ దీన్ని చేయడం కోసం అని చెప్పి నేను ఏం చేస్తుంటాను, నేనే ఒరిజినల్ పురుషుడిని అయినా సరే రకరకాల అవతారాలు తీసుకుంటూ ఉంటాను. ఆ యొక్క అవతారాల ద్వారా నాకు రకరకాలైనటువంటి నామాలు ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. సో కాబట్టి తెలివి లేనటువంటి వాడు ఏమనుకుంటాడు, వాడు ఎలా అనుకుంటాడు అని అంటే కనుక వాడి యొక్క చేతికి వాడికి తేడా లేదు అని అనుకుంటాడు. అదే విధంగా నువ్వు కూడా ఏం అర్థం చేసుకోవాలి, బ్రహ్మ శివుడికి నాకు ఏమీ తేడా లేదు అని చెప్పి నువ్వు ఒక రకంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కనుక సో విష్ణు ముగ్గురు కూడా ఏమిటి, గుణ అవతారాలు. సత్వగుణానికి ఒకళ్ళు, రజోగుణానికి ఒకళ్ళు, తమగుణానికి ఒకళ్ళు. తమగుణ అవతారం కాబట్టి తమగుణ అవతారం, రజోగుణ అవతారం కాబట్టి సో ముగ్గురులో కూడా తేడా ఏమీ లేదు అని అర్థం చేసుకోవాలి. నువ్వు నాకేదో సేవించేసి వేరే వాళ్ళని నేను దూషిస్తాను అని అంటే కనుక ఏమవుతుంది, అది నన్ను దూషించినట్టే అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సుజాత మాతాజీ మీరు 53, 54 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సామాన్యమగు తెలివి కలవాడెవడైనను శిరము ఇతర దేహాంగములు వేరని తలచడు. అదే విధముగా నా భక్తుడు సర్వవ్యాపియగు నన్ను దేని నుండి ఏ జీవుని నుండి భేదపరుపడు. 54. బ్రహ్మ విష్ణు శివుడు లేక జీవులు గాని దేవదేవుని భిన్నము కారని భావించువాడు బ్రహ్మము నెరిగిన వాడు మాత్రమే నిజముగా శాంతిని అనుభూతమనర్చుకొనజాలును, కానీ అన్యులు కారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
హరే కృష్ణ మాతాజీ. సో ఎలా అయితే కనుక మన శరీరంలో వివిధ భాగాల్ని మనం వేరు వేరు అని ఎలాగ అనుకోమో అంతా ఒకటే అని అనుకుంటామో, సో భక్తుడు కూడా ఏమిటి ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి నుంచి దేనిని కూడా వేరుగా చూడడు. ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్, ఎక్కడ చూసినా సరే వాళ్ళు శ్రీకృష్ణ భగవాను చూస్తూనే ఉంటారన్నమాట. ఎలా అయితే కనుక ప్రహ్లాద్ మహారాజు ఆయన ప్రతి చోట కూడా ఆయన విష్ణువుని చూడగలిగారన్నమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో కూడా విష్ణు ఉన్నారా అని అంటే కనుక అవును ఆయన అక్కడ కూడా ఉన్నారు అని చెప్పారు. యాక్చువల్ గా నరసింహస్వామి రెడీగా ఉన్నారంట ఆయన. సో ఏ స్తంభంలో వీడు హిరణ్యకశిపుడు చూపిస్తారో ఆ స్తంభం నుంచి నేను బయటికి రావాలని మొత్తం అక్కడ ఉన్న స్తంభాల్లో అంతా కూడా రెడీగా ఉన్నారంట. ఎప్పుడైతే ఆ యొక్క స్తంభాన్ని చూపించి దాన్ని పదకొట్టారో వెంటనే అక్కడి నుంచి ఆయన బయటికి ప్రకటమయ్యారన్నమాట. సో అదే విధంగా భక్తుడు పండిత సమదర్శిన. సో ప్రతి చోట కూడా ఆత్మస్థాయిలో ఉన్నటువంటి వాడు ప్రతి చోట కూడా పరమాత్మ రూపంలో ఆయన ఉన్నారు. జీవులందరూ కూడా రకరకాల శరీరాలు తీసుకున్నారు అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా వేరు చేసి చూడవద్దు. ఆ విధమైనటువంటి ఆత్మ తత్వ స్థాయిలో ఉండు అని చెప్పి దక్షుడికి ఆయన చెప్పారనమాట. సో ఆ తర్వాత దక్షుడు స్వామిని పూర్తిగా అర్చించారు. ఆయన అర్చించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి యజ్ఞ భాగాలన్నీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడికి శివుడికి ఇవ్వాల్సినటువంటి యజ్ఞ భాగాలన్నీ కూడా ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత శివుడికి ఆయన స్పెషల్ గా ఇంతకు ముందు ఆయనకి భాగాలు ఇవ్వద్దు అని చెప్పి చెప్పారు కదా యజ్ఞ భాగము. సో ఆయనే తీసుకుని వెళ్ళి పర్సనల్ గా యొక్క యజ్ఞ భాగాన్ని అంతా కూడా ఆయన కలిగేలా చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా సంతృష్టిపరిచారు, వాళ్ళందరినీ కూడాను. సో ఆ తర్వాత మళ్ళీ యజ్ఞం అంతా కూడా పూర్తయిన తర్వాత అవిభ్రాత స్నానం అని ఉంటుంది. ఆ యొక్క స్నానము ఆయన దక్షుడు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రీస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క స్నానాలన్నీ కూడా చేశారు. సో ఆ విధంగా యజ్ఞము పరిపూర్ణమైంది అనమాట, కంప్లీట్ పూర్తయింది అనమాట. అప్పుడు దేవతలందరూ కూడా ఏమయ్యారు, దక్షుడిని ఆశీర్వదించి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ విధంగా దక్ష యజ్ఞము పూర్తి అయింది అనమాట, దక్షుడి చేత పూర్తి చేయబడింది అనమాట. సో ఆ తర్వాత మరి సతీదేవి గురించి ఏమైంది, సతీదేవి ఏమవుతుందంటే కనుక ఆ తర్వాత హిమవంతుడి యొక్క భార్య అయినటువంటి మేనక అనేటువంటి గర్భంలో ఆవిడ మళ్ళీ జన్మిస్తుంది అనమాట. జన్మించిన తర్వాత ఎందుకంటే కనుక శివుడు తప్పితే కనుక ఆవిడికి వేరే వాళ్ళ యొక్క అన్యభావం లేదు. ఆవిడికి ఎంతో ఆయనతోటి ఎంతో బంధం కలిగి ఉంది కాబట్టి ఆవిడ మళ్ళీ ఆ యొక్క జన్మలో కూడా మళ్ళీ శివుడి కోసం తపస్సు చేసి మళ్ళీ శివుడిని ఆవిడ భర్త కింద పొందుతుంది అనమాట. సో మైత్రేయమని చెప్తున్నారనమాట, ఈ యొక్క వృత్తాంతం మొత్తం నేను ఎవరి దగ్గర నుంచి విన్నాను, ఎందుకంటే గనక మన సొంతంగా ఏది చెప్పకూడదు, కట్టుకథ చెప్పకూడదు, కల్పితం చెప్పకూడదు. సో ఇక్కడ మైత్రేయుడు చెప్తూ ఉన్నారు, మైత్రేయుడు విదురుడికి చెప్తూ ఉన్నారు ఈ విషయం అంతా కూడా. సో మైత్రేయుడు ఏం చెప్తున్నారు, ఈ విషయాన్ని నేను ఎక్కడి నుంచి విన్నాను, నేను ఈ యొక్క బృహస్పతి శిష్యుడు పరమ భాగవతుడు అయినటువంటి ఈ యొక్క ఉద్ధవుడి దగ్గర నుంచి నేను యొక్క వృత్తాంతం అంతా కూడా నేను విన్నాను, విన్నది విన్నట్టు నీకు నేను చెప్పాను. సో ఎవరైతే కనుక ఈ యొక్క వృత్తాంతాన్ని వింటారో, వేరే వాళ్ళందరికీ కూడా చెప్తారో, భక్తితోటి చెప్తారో, వృత్తాంతాన్ని భక్తితో వింటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నాశనం అవుతాయి అని చెప్పేసి మైత్రేయుడు చెప్తూ ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేస్తారనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు విష్ణువే చెప్పినాడు కదా వాళ్ళు కూడా నా అంశలే, వాళ్ళని తక్కువ చూడకూడదు అని. చెప్పండి. ఇప్పుడు విష్ణు భగవానుడే కదా, ఇప్పుడు బ్రహ్మ శివ ఈశ్వరుడు కూడా నా అంశలే, వాళ్ళని తక్కువ చూడకూడదు అని. చెప్పండి. యాక్చువల్ గా మనకి పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. సో అచింత్య భేదాభేద తత్వంలో ఏమిటి, మనకి రెండు రకాలు ఉంటాయి. జీవుడు మిగతా వాళ్ళందరూ కూడా ఏమిటి ఆయన యొక్క అంశలే. ఏమవుతుంది, వాళ్ళందరూ కూడా రెండు రకాలు, ఒకటి క్వాలిటీ, ఇంకొకటి క్వాంటిటీ. క్వాంటిటీ పరంగా మనం అందరం కూడా క్వాలిటీ పరంగా మనం అందరం కూడా భగవంతుడితో సమానమే, కానీ క్వాంటిటీ పరంగా మనం భగవంతుడితోటి సమానం కాదు. సో అచింత్య భేదాభేద తత్వంలో మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మొత్తం మూలం అంతా కూడా ఎవరు, అన్నిటికీ కూడా మూలం ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. సో కాబట్టి ఏంటి, సమానము అదే సమయంలో అసమానము కూడా, రెండు కూడా జరుగుతాయి. మనం అనుకుంటాం ఏదైనా రెండు వస్తువులు సమానం అయితే కనుక మళ్ళీ తేడా ఎలా ఉంటుంది, తేడా ఉండదు కదా అని అనుకుంటాం. సో కానీ ఏంటంటే ఆధ్యాత్మికంగా అలా ఉండదు అనమాట. ఒకేసారి సమానము అసమానము రెండు కూడా ఉంటాయి అన్నమాట. అదే అచింత్య భేదాభేద తత్వం.
హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. అసలు ఈ ప్రణామాలు. రోజు క్లాస్ కనుక నిజంగా భగవంతుని యొక్క నామరూప గుణలీలను దేవతలు ఎంత అద్భుతంగా స్థుతించారనేది ప్రభుజీ. ఒక అభక్తులు గనక ఈ రోజు క్లాస్ వింటే, అటు ఇటుగా సందేహాలుగా ఉన్న వాళ్ళు కనుక ఈ రోజు క్లాస్ వింటే అన్ని సందేహాలు తీరిపోతాయి ప్రభుజీ. అంత అద్భుతంగా ఉంది ఈ రోజు క్లాస్ సెషన్ మాత్రం. మొత్తం ఒక్కళ్ళు వినిపించాలి ప్రభుజీ. ఎవరైతే చాలా చాలా డౌట్ఫుల్ గా అన్ని అడుగుతా ఉంటారు కదా ప్రభుజీ, ఇది ఎలా సాధ్యం, ఆయన వీళ్ళు దేవతలు ఒకటి అలా అలా అని అడుగుతా ఉంటారు కదా ప్రభుజీ. సో అలాంటి వాళ్ళు కనుక ఈ రోజు క్లాస్ వింటే అసలు మనం మొత్తం సారాంశం అంతా ఈ ఒక్కరి క్లాస్ వినిపిస్తే సరిపోతుంది అనిపించింది ప్రభుజీ. అంత చక్కగా దేవతలు కృష్ణుని స్తుతించారు. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ ఈ రోజు క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ. దట్ ఈస్ శ్రీమద్ భాగవతం. దట్ ఈస్ ఎన్నో స్కందాలు హరే కృష్ణ ప్రభుజీ? ఎన్నో స్కందం? మాతాజీ ఇది 4వ స్కందం మాతాజీ. 4వ. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ మనము వచ్చే సెషన్ లో కలుసుకుందాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదకి నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి నాది అన్మ్యూట్ లో చిన్న డౌట్ అండి. లాస్ట్ చెప్పింది ఎవరికి వినిపించారు అనేది ఒక్కసారి చెప్తారు దయచేసి. లాస్ట్ వర్డ్ ఎవరికి చెప్పారు అనేది ఒక్కసారి దయచేసి చెప్పగలరా? హరే కృష్ణ. ఈ వృత్తాంతం అంతా కూడా మైత్రేయ ముని విదురుడికి చెప్తూ ఉన్నారు. బట్ ఆయన చెప్పారు ఈ యొక్క వృత్తాంతాన్ని నేను ఉద్ధవుడి దగ్గర నుంచి విన్నాను నేను అని చెప్పి చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక చిన్న సలహా. అది నారదుడు పురంజరుడు గురించి ఒక రాజుకు చెప్తాడు కదా ప్రభుజీ, అది ఏ స్కందంలో ఉంది ప్రభుజీ? 4వ స్కందంలోనే ఉంది మాతాజీ. ఎంత? 4వ స్కందంలోనే ఉంది. ఓకే ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, యజ్ఞవరాహ అవతారం అంత పవిత్రమైంది కదా ప్రభుజీ. మరి ఇప్పుడు అందరూ కామెంట్ చేస్తున్నారు, దాన్ని ఎలా మనం డిఫెండ్ చేసుకోవాలి? మనం చెప్పాలి, వాళ్ళకి తెలియదు అనమాట. ఒకటి భౌతిక పరమైనటువంటిది, ఆధ్యాత్మిక పరమైనటువంటిది. ఎవరికి కూడా భౌతికము ఆధ్యాత్మికం అంటేనే వాళ్ళకి తేడా తెలియదు. సో కాబట్టి ముందుగా అది మనం అలాగా అనుకోకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పాలన్నమాట. రూపం ఉన్నంత మాత్రాన. సో మన రూపము భగవంతుడి యొక్క రూపము ఒకటే కాదు కదా. సో మనిషి ఫామ్ అంటే కనుక మంచిగా ఉంది అని అనుకుంటాం. స్వామి కూడా ద్విజ రూపంలోనే ఉంటారు కదా. మరి రెండు ఒకటేనా? రెండు తేడా ఉందా లేదా? చెప్పాలంటే కనుక రెండింటికి తేడా ఉంది. ఎంత తేడా అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాగే ఆయన యొక్క వరాహ రూపానికి మామూలు వరాహానికి చాలా తేడా ఉంది. రెండు కూడా ఒకటే కాదు. సో ఎలా అంటే కనుక యాపిల్ ది డూప్లికేట్ ఫోన్ ఉందనుకోండి, దానికి ఒరిజినల్ యాపిల్ ఫోన్ కి తేడా ఉంటుందా లేదా? చూడడానికి రెండు ఒకే రకంగా ఉన్నా. డూప్లికేట్ వస్తువులు చాలా ఉంటాయి మార్కెట్ లో. ఒరిజినల్ డూప్లికేట్ ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. బయట కనపడడానికి ఒకేలా కనబడుతూ ఉంటాయి, కానీ రెండింటికి చాలా తేడా ఉంటుంది. తెలివి లేనటువంటి వాళ్ళు ఏంటి, డూప్లికేట్ నే ఒరిజినల్ అనుకుని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుని వచ్చేస్తారు. తెలివి ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, ఒరిజినల్ వేరు డూప్లికేట్ వేరు, ఇది డూప్లికేట్ రా అని చెప్పి తెలుసుకుని డబ్బులు ఎక్కువ ఎవరు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు, లేకపోతే దాన్ని కొనరు అనమాట. సో అలాగా వరాహం, మామూలు వరాహము అదే విధంగా యజ్ఞ వరాహానికి తేడా తెలుసుకోవాలంటే ఏమిటి, వాళ్ళకి తెలివితేటలు ఉండాలి. ఆ తెలివితేటలు ఉంటేనే తేడా తెలుసుకోగలుగుతారు. ముందుగా ఏంటి, తేడా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తర్వాత తేడా ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఒరిజినల్ ఫోన్ కి తర్వాత డూప్లికేట్ ఫోన్ కి తేడా అన్నమాట. ముందు తేడా ఉందని తెలుసుకోవాలి, తర్వాత తేడా ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తేడా ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది తెలుసుకోవాలి. అలాగే మామూలు వరాహానికి యజ్ఞ వరాహానికి ముందు తేడా ఉంది అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తేడాలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవాలి. ఏ విధంగా ఆ తేడాలను తెలుసుకోవాలనే విషయం తెలుసుకోవాలన్నమాట. లేకపోతే కనుక డూప్లికేట్ ఫోన్ ఒరిజినల్ ఫోన్ సేమ్ అనుకునే వాడిని ఏమనుకుంటారో వాళ్ళు అలాంటి వాళ్ళే అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.